సంతోషం. మీరందరూ కూడా ఒక చిన్న పిలుపు మేరకు లైన్లోకి ఆన్లైన్లో ఇప్పుడు మనమందరం కూడా డైరెక్ట్గా మీటింగ్లు పెట్టలేని పరిస్థితి ఉంది. కరోనాల టైంలో మరి ఎక్కడికి తిరగలేని వాతావరణం నెలకొని ఉంది. అందులో కాకుండా మన అధ్యక్షులు చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం జరిగింది. ఎక్కడికి ఎవరు తిరగొద్దు, అలాగే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పడం కూడా జరిగింది. మన అధ్యక్షులు ఏదైతే చెప్పారో మన వారిని మనం దూషించకూడదనే ఆలోచనలో ఏదైతే మన వాళ్ళు తప్పు చేసినా కూడా మనం దూషించొద్దని మన అధ్యక్షులు ఏదైనా చెప్పారో ఇప్పుడు ఆయన కొత్తగా ఒక మానిటరింగ్ సిస్టాన్ని కూడా పెట్టాడు. ఆయన పెట్టి ఏం చేస్తున్నారంటే వాట్సాప్లో ఫేస్బుక్లో కూడా గబుకుని ఎవరు దూషించినా సరే ఆయన పెద్ద సీరియస్ యాక్షన్ తీసుకునే వాతావరణం వస్తుంది. సో అందుకని దయచేసి అంబేద్కర్ వాదులు ఎవరు కూడా దూషణలకు దిగవద్దు. మనం ఎవరిని దూషించడానికో ఎవరిని అవమానించడానికో లేకపోతే ఎవరి మీద పడి వేడవటానికో మనం ఇక్కడ కూర్చోాలి. మనకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడటం కోసం మాత్రమే మనం ఇక్కడ కూర్చున్నాం. డైరెక్ట్గా మనం కలవలేని వాతావరణం ఉంది కాబట్టి ఫేస్బుక్ ద్వారా మీ అందరితో మాట్లాడాలనిపించింది. ఎందుకంటే ఆంగ్ల విద్య మీద రీసెంట్గా జడ్జిమెంట్ రావడం జరిగింది, మీ అందరికీ తెలుసు. వచ్చిన వెంటనే మనకి చాలామంది మిత్రులు దాని మీద గగ్గోలు పడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆంగ్ల విద్యం వద్దు అని చాలామంది మాట్లాడుతున్నారు. చాలామంది అంటే ఎవరు మాట్లాడుతున్నారో మీకు తెలియదు కాదు, వెరీ ఫ్యూ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ మాట్లాడుతున్నారు. చాలామంది అంటే 85% ఆఫ్ ద ఎస్సీ ఎస్టీ ఓబీసీస్ మాకు ఆంగ్ల విద్యం కావాలని మాట్లాడుతూ ఉన్నారు. అయితే పర్టికులర్గా జడ్జిమెంట్ని ఉన్న కంటెంట్ని వాస్తవాన్ని చూపించకుండా కొన్ని మీడియాలో కానీ పత్రికల్లో కానీ ఇంగ్లీష్ మీడియం వద్దంది, కొట్టేసింది. సరే జగన్మోహన్ రెడ్డి గారు అది తీసుకొచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నిర్ణయాన్ని ఇంగ్లీష్ మీడియం కొట్టేసింది. ఓకే, వీఆర్ నాట్ సపోర్టెడ్ జగన్మోహన్ రెడ్డి గారు, వీఆర్ నాట్ అపోజ్ టు మిగిలిన పార్టీలు ఎవరిని కూడా మేము అపోజ్ చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు కమ్మాల్సిన మా ప్రజలు ఏదైతే కోరికలు ఉన్నాయో మా విధానాల్లో విద్య అందరికీ ఉచితంగా అందాలి. నిర్బంధ ఉచిత విధానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 46లో చెప్పడం జరిగింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 46లో 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. దానికి అనుకూలంగా ఇప్పటి వరకు అందరికీ విద్య అనే పేరుతో లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రాసెస్లో అందరికీ విద్య వచ్చింది కాబట్టి నిర్బంధ విద్య అక్కడ కొనసాగట్లా. నిర్బంధ విద్య కూడా లిమిటెడ్గా జరుగుతూ ఉంది. లిమిటెడ్గా కొంత చోట్ల సాంఘిక సంక్షేమ స్కూల్స్లోనూ లేకపోతే అది కూడా జిల్లాకి 1, 2, 3, 4 ఇలాగా ఉన్నాయి తప్ప అందరికీ విద్యను అందించే పాఠశాలలో నిర్బంధ విద్య అక్కడ జరగట్లా. అందరికీ విద్య జరుగుతుంది, అక్కడ అందరికీ విద్య కాన్సెప్టే జరుగుతూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన లక్ష్యం ఎక్కడ కూడా అక్కడ నెరవేరట్లా. అయితే రాజ్యాంగంలో అంశాలని పాలకులు తీసుకువెళ్ళేటప్పుడు కొన్ని నిర్ణయాలు చేస్తూ ఉంటారు. ఆ నిర్ణయాలు కొంతవరకు మనకు లాభదాయంగా ఉంటాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎంటైర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీస్కి లాభదాయకంగా ఉంది. ఆంగ్ల విద్యని ఆయన తీసుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆంగ్ల విద్య కావాలని ఇప్పటి నుంచి డిమాండ్ కాదు, ఎప్పటి నుంచో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పటి నుంచో ఆంగ్ల విద్యని కావాలని కోరటం జరిగింది. పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినప్పుడు ఆంగ్ల విద్యతోనే ఆయన సొంత ఖర్చులతో విద్యా సంస్థలు నడిపేటప్పుడు ఆంగ్ల విద్యతోనే ఆయన సంస్థని ఆ పీపుల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీని నడపడం కూడా కాలేజీని నడపడం కూడా జరిగింది. అయితే మరి ఈ రోజున ఆంగ్ల విద్య వస్తున్నప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు? మనకైనా ఆంగ్ల విద్య ఇప్పుడు ఆల్మోస్ట్ భారత రాజ్యాంగం అమలయ్యి 1950 జనవరి 26న అమలైన తర్వాత ఇప్పటికి 2020 అంటే సుమారు 70 సంవత్సరాల రాజ్యాంగం అమలైన తర్వాత పంచవర్ష ప్రణాళిక ఆర్టికల్ 38 ప్రకారం పంచవర్ష ప్రణాళిక ఇవ్వబడిన తర్వాత ప్రజల్ని సోషల్గా సామాజికంగా అభివృద్ధి చెందించడానికి ఏం చేయాలి, దానికి ఎటువంటి ప్రణాళిక రచించాలి, సామాజికంగా ఆర్థికంగా సమాజం అభివృద్ధి చెందాలంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలని పంచవర్ష ప్రణాళిక రాజ్యాంగంలో ఆర్టికల్ 38 ప్రకారం ఏర్పాటు చేసుకోవటం, పంచవర్ష ప్రణాళికలో నిర్దేశించిన మేరకు విద్యని ఒక ప్రధాన అభివృద్ధికి మన మానవ వికాసానికి ఉపయోగపడేదానిగా వాడటం జరిగింది. మీ అందరికీ తెలుసు విద్య ద్వారానే మన వికాసం సాధ్యపడు. ఎడ్యుకేషన్ లేని పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్కి అన్ఎడ్యుకేటెడ్ పర్సన్కి డిఫరెన్స్ని మనం మాట్లాడేటప్పుడు మనం మనిషికి పశువుకి మధ్య వ్యత్యాసం అనేది మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈరోజు ఎంత దుర్మార్గం అంటే విద్యావంతులుగా చెప్పబడుతున్న వాళ్ళు
మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు మనుషులుగా, మానవత్వం ఉన్న మనుషులుగా మాట్లాడుతున్నారా లేదా అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలని ఆవశ్యకత ఎంతైనా ఉంది. 1982 మీకు తెలుసో లేదో నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది. 1982లో నూతన విద్యానం తీసుకువచ్చినప్పుడు ఆ నూతన విద్యానం ద్వారా కొన్ని స్కూల్స్ని స్టార్ట్ చేసి స్కూల్స్ని బాగా పెంచాలి అనుకున్నప్పుడు 1986లో దాన్ని రాజీవ్ గాంధీ గారి దాకా మళ్ళీ దాన్ని ఇంకా స్పీడప్ చేయడం జరిగింది. అప్పుడు వచ్చిన ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు కూడా దాన్ని అభ్యంతరాలు తెలపల. అంతేకాకుండా మీకు తెలుసో లేదో ఈ రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలలు ఎన్నైతే ఉన్నాయో దానికి 3 వంతులు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయన్న వాస్తవం మీ అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా నూతన విద్యా విధానం ద్వారానే వచ్చినాయి. ఇది ఇప్పుడు వచ్చినాయి కాదు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారి జీవో ఇచ్చినప్పుడు వచ్చినాయి కాదు. ఇది ఆల్మోస్ట్ 1986 నుంచి మొదలైంది. మరి అప్పుడు ఆ పిల్లలు చదువుకుంటున్నప్పుడు మరి ఈ మేధావులు అనుకుంటున్న మన వాళ్ళందరూ మేధావులు అనాలో నాకు అర్థం కావట్లేదు. మరి వీళ్ళు ఆ విద్యని ఎందుకు మాట్లాడలేదు, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు, దాని గురించి ఎందుకు సమాధానం చెప్పట్లా, దాని గురించి వాళ్ళు వ్యతిరేకం ఎందుకు మాట్లాడాల నాకు అర్థం కావట్లా. ఈ రోజున ఎడ్యుకేషన్ ఇప్పుడు ప్రైమరీ స్కూల్స్లో విద్యని ప్రైమరీ స్కూల్స్ అన్నింటిలో కూడా ఇంగ్లీష్ మీడియం చేస్తా అన్న వెంటనే ప్రతి ఒక్కరు కూడా దానికోసం మేధావులు మాట్లాడుతున్నారు, కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడుతున్నాయి, కొన్ని మీడియాలో కొంత ప్రచారం జరుగుతుంది. 10 వాళ్ళు మాత్రమే కాస్త కొంచెం గట్టిగా చెప్పినట్టున్నారు. నేను ఇవాళ మొన్న ఈరోజు చూశాను నేను. మిగిలిన వాళ్ళందరూ కూడా కొంత టీవీ నేను మిగిలిన కొన్ని కూడా సమర్థిస్తూ ఉన్నాయి, కానీ మేధావులను పెట్టి ఎక్కువగా పోషిస్తూ ఉన్నారు. అసలు ఆంగ్ల విద్యని అంటే కొన్ని అంటే ఇవేంటంటే కొన్ని పార్టీ అంశాలుగా వెళ్ళిపోయింది. నేను అడుగుతున్నాను, ప్రభుత్వం ప్రజలకి ఆమోదయోగ్యంగా ప్రజల సంక్షేమం కోరకపోతే ప్రతిపక్షాలు కావచ్చు, మిగిలిన పక్షాలు కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ మాట్లాడాలి. ప్రభుత్వం ప్రజలకి ఆకాంక్షలకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మాట్లాడాలి. కానీ కొంతమంది ఎందుకు ఒక విమర్శనాత్మకంగా వెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ దేశ జనాభాలో 85% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉన్నారు. వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఆంగ్ల విద్యని వస్తున్నప్పుడు మరి దాన్ని ఎందుకు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అదేమంటే చాలా లాజిక్గా మనం మాట్లాడుతూ ఉంటారు. నిన్న నేను మన శ్రీనివాస్ గారు, రాంబొట్ల శ్రీనివాస్ గారు అలాగే డాక్టర్ శ్రీనివాస్ గారు, ఐఎమ్ నాట్ రాంబొట్ల శ్రీనివాస్ గారిని విమర్శించట్లా, డాక్టర్ శ్రీనివాస్ గారిని విమర్శించట్లా. ఎందుకంటే వాళ్ళిద్దరికీ నేను చేతులెత్తికి జైవీలు చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా మా వాళ్ళని చైతన్యం పరచడానికి అవకాశం ఇచ్చారని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటున్నానంటే నా సమాజం ఇద్దరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలకు వెళ్ళి పల్లెల్లో ఉన్న జనాలు ఈటి బాధలు చూడాలనుకుంటున్నాను, విద్యావంతులు ఆ బాధలను పట్టించుకోవట్లేదు, బెంచ్ క్లర్కుల వల్లే పనిచేస్తున్నారని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ బాధపడితే చైతన్యం చేసేవాళ్ళు లేనప్పుడు మా అధ్యక్షులు మానేశ్రీ పివి శ్రీనివాస్ కుమార్ గారు అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఏర్పాటు చేయటం, మమ్మల్ని అందరినీ విద్యావంతులందరినీ గ్రామాల్లోకి వెళ్ళి పంపించడం జరిగింది. కరోనా వచ్చి అది అడ్డుకుంది ఇప్పుడు. కానీ శ్రీనివాస్ గారు చక్కగా మాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఏమని, అయ్యా మేము ఇలాగే చేస్తూ ఉంటాం, మేము మేధావులు, మేము ప్రజల కోసం మాట్లాడతాం. పిల్లంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, అర్థమైందా మీకు? పబ్లిక్ లిటిగేషన్, ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే దిస్ ఇస్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అంట. ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది మీరే చెప్పాలి. వాళ్ళ సమాజానికి సంబంధించిన పబ్లిక్. ఇది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన సమాజానికి సంబంధించిన పబ్లిక్ కాదండి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది మన సమాజానికి ఇంట్రెస్ట్ ఏంటో మనం పిల్లేయాలా అవసరంలా, పిల్లేయాలంత అవసరంలా. జడ్జిమెంట్ ఏమి రాంగ్గా లేదు. జడ్జిమెంట్ ఏమందంటే రాజ్యాంగంలో ఉన్న అంశాల ప్రకారం ఎవరైనా కోరుకుంటే వాళ్ళకి తెలుగు మీడియం పెట్టాలి, నిరాకరించే అధికారం మీకు లేదు, బట్ ఇంగ్లీష్ మీడియం పెట్టుకోవడం తప్పేం కాదని చెప్పారు. ప్రజలందరూ కోరితే ఇంగ్లీష్ మీడియం పెట్టాలన్నారు. అందుకు ఈ రోజున మేము ఈ లైవ్ పెడుతున్నాం. ప్రజలందరూ కోరితే, ఇక్కడ మనం గుర్తించాలంటే ప్రజలందరూ కోరితే, ఏ ప్రజలు కోరితే, మనం ఇప్పుడు మాట్లాడుతున్న శ్రీనివాస్ గారి ప్రజల, మన ప్రజల డిసైడ్ చేసుకోవాలి. మనం ఏ ప్రజలు కోరాలా? శ్రీనివాస్ గారి ప్రజలు ఏం కోరుతున్నారు, లేకపోతే ఇంకొకరి ప్రజలు ఏం కోరుతున్నారు, టీవీల్లో ఇంగ్లీష్ మీడియం వద్దని మేధావుల ప్రజలు ఏమని కోరుతున్నారో, అవకాశవాద ప్రజలు ఏమని కోరుతున్నారో మీ అందరికీ అర్థమైంది కదా. ఏ ప్రజలకి ఇంగ్లీష్ మీడియం కావాలా? మన ప్రజలకి కావాలా. అంటే అందరికీ విద్య పేరుతో ప్రైవేటు పాఠశాలలు పక్కన ఉన్నప్పుడు
ప్రైవేటు పాఠశాలలో చదువుకోవాలని అనుకున్నప్పుడు చదువుకోవటానికి అవకాశం లేని, ఆర్థిక స్తోమత లేని మన ప్రజలకి కావాలి. ఖచ్చితంగా ఆంగ్ల విద్య మన ప్రజలకి కావాలి. ఆంగ్ల విద్య ఎందుకు కావాలి? తెలుగు విద్య అంటే మీకు కోపమా? అరే, తెలుగు విద్య అంటే మనకెందుకు కోపం? మనకంత అవసరం ఏంటి తెలుగు విద్య మీద? ఈరోజు నేను మాట్లాడుతున్న మాట తెలుగు భాష మాట్లాడుతున్నా, నాకెందుకు కోపం ఉంటుంది? నా మదర్ టంగ్ తెలుగు, నో డౌట్ ఎట్ ఆల్. నా మదర్ టంగ్ తెలుగు, మనందరి మదర్ టంగ్ తెలుగు. తెలుగుని ప్రేమిస్తాం, అభిమానిస్తాం, కానీ కడుపు నింపట్లేదు కాబట్టి దాన్ని ప్రేమించడం మాత్రమే చేస్తాం. ఖచ్చితంగా మనం ఏం చేయాలా? కడుపు నింపే విద్యని మనం నేర్చుకోవాలి. ఇది ఇప్పుడు నేను చేయలా. మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మీరు వినే ఉంటారు, విన్నారు కదా? ఏది కలకత్తా స్కూల్స్ని విశ్వభారతి అనే సంథింగ్ శాంతి ఏంటిది ఓకే స్కూల్ని పెట్టడం కూడా జరిగింది, పెద్ద ఇది పెట్టడం జరిగింది. ఆయన తమ్ముడు సత్యేంద్ర ప్రసాద్ ఠాగూర్ అనే ఆయన బ్రిటిషర్స్ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు ఆయన ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవటం కోసం, ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవటం కొంచెం ఇబ్బందిగా ఉందని ఆయన ఏం చేశారంటే రిజర్వేషన్ అడిగాడు. ఆయన కన్సిడరేషన్ అడిగాడు ఐసీఎస్ ఆఫీసర్ కావటం కోసం. తెలుసా మీకు ఆ విషయం? అంటే రిజర్వేషను మనమే పొందట్లా, హక్కులు మనమే పొందట్లా. ఇంగ్లీష్ బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చినప్పుడు వారి పరిపాలనకు అనుకూలంగా వాళ్ళు ఒక మాధ్యమాన్ని, ఇంగ్లీష్ని తీసుకుని వచ్చారు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళందరూ ఏ భాష పాడుతున్నారో నాకు తెలియదు. భారతదేశానికి ఒక భాష ఒకటి ఉంది, అది హిందీ అని అందరూ అంటూ ఉంటారు. హిందీని చాలామంది సదరన్ స్టేట్స్లో విభేదిస్తున్నారు. సో అది తమిళనాడు సంగతి మీ అందరూ తెలిసిందే కదా. మేమైతే హిందీకి వ్యతిరేకం కూడా కాదు, ఎందుకంటే భారతదేశం మొత్తానికి ఒక భాష ఉండాల్సిందే, నో డౌట్. అయితే మరి ఈ రోజున ఇంగ్లీషు అంటే రకరకాల మన భారతదేశం మొత్తం రకరకాల భాషలు, రకరకాల ప్రాంతాలు అని ఉన్నాయి. అప్పటి వరకు సంస్కృతంలో నేర్చుకున్నటువంటి మన ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి తమ్ముడు ఆయన ఇంగ్లీషులో సరిగ్గా ప్రావీణ్యం లేకపోవటం వల్ల చక్కగా ఐసీఎస్ ఆఫీసర్ అవటం కోసం రిజర్వేషన్ అడిగాడు, తీసుకున్నారు. ఐసీఎస్ ఆఫీసర్గా అవటం కూడా జరిగింది. వాళ్ళు రిజర్వేషన్లు పొందారు. అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియం నేర్చుకున్నారు. మరి ఈ రోజున ఇంగ్లీష్ మీడియంని అనేక మంది ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు 1882లో హంటర్ కమిషన్ కూడా రావడం జరిగింది. హంటర్ కమిషన్లో ఆ బ్రిటిష్ హంటర్ అనే ఆయన ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశపెట్టాలని చెప్పేసి పెట్టడం కూడా జరిగింది. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చినాయి, మిషనరీ స్కూల్స్ వచ్చినాయి. మిషనరీ స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చిన తర్వాత ఇవి ఈ రోజున కాస్త కోస్తో ఇంగ్లీషు నేర్చుకుని మనకన్నా ముందు ఇంగ్లీష్ నేర్చుకుని గురించి అడుగుతున్నాం తప్ప మాట్లాడుతున్నాం తప్ప 1848 నుంచి ముందు నుంచే 1800 చిల్లర అప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియం బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు చదవటం, ఇంగ్లీష్ని కావాలని పొందటం, ఇంగ్లీష్లో పొంది బ్రిటిషర్స్ వారి దగ్గర ఆఫీసర్స్ గాను, బంట్రోతులు గాను, లేకపోతే క్లర్కులు గాను, కావాల్సిన మినిస్టర్స్ గాను జాయిన్ అవ్వటం, అలాగే విదేశాలకు వెళ్ళి చదవటం కూడా జరిగింది. ఇంకో విచిత్రం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం గురించి మన వివేకానంద గారు అలాగన్నారు, లేకపోతే గాంధీ గారు ఎలాగన్నారు అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మీకు తెలుసో లేదో, గాంధీ గారి స్వాతంత్ర ఉద్యమానికి భారతదేశంలోకి రాకముందు సౌత్ ఆఫ్రికాలో ఏ భాషలో ఆయన లా ప్రాక్టీస్ చేసాడో నాకు అర్థం కాదు. మీకు మీరే తెలుసు, అక్కడ లా చదివి ఉంటాడు కదా ఆయన, అక్కడ ఉద్యమాలు చేసి ఉన్నాడు కదా ఆయన, మనం అందరం చూసాం కదా. అంటే వీఆర్ నాట్ అంటే మీరు గాంధీ గారు ఎందుకు ఇండియాలో బ్రిటిషర్స్కి ఇంగ్లీష్కి వద్దన్నాడు అంటే, నాకు ఇక్కడ కాన్స్పిరసీ ఏంటంటే 1848లో జ్యోతిరావు పూలే స్కూల్స్ స్టార్ట్ చేసి ఉద్యమంలోకి వచ్చి అప్పుడే మనకి 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా రావడం కూడా జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఆ వచ్చినప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంగ్లీషు ఈ ఉద్యమం స్టార్ట్ చేయడం మొదలు, స్వాతంత్ర సమర ఉద్యమం మార్చేయడం. 1848లోనే మన జ్యోతిరావు పూలే స్కూల్ స్టార్ట్ చేసి 1882లో ఇప్పటి వరకు మీరు పెట్టిన స్కూల్స్ అన్నీ కూడా మరి మీరు అనుకుంటున్న ఎవరైతే ఉన్నారో మరి చదువుకున్న వాళ్ళు మాత్రమే తీసుకున్నారు. చదువుకున్న వాళ్ళంటే అప్పుడు మీ అందరూ తెలుసు కదా, చదువు ఎవరికి ఉండేది మీకు అందరూ తెలుసు. ఎవరికి ఉందో చెప్పండి ఒకసారి, చదువు మీకుందా? శూద్ర పీపుల్కి ఉందా? అప్పటి వరకు భారతదేశం వ్యవస్థ ఎలా ఉండేది? రాజ్యాంగం ముందు వ్యవస్థ ఎలా ఉండేది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇంతే కదా. మరి అప్పుడు
మరి గురుకుల పాఠశాలలు ఉండేవి, మీ అందరూ తెలుసుకోలేదు. తర్వాత గురువు గారిని ఆశ్రయించిన వారికి ఆశ్రమ పాఠశాలలు ఉండేవి. గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలో ఎవరు చదువుకునేవాళ్ళు? గురువుగారి కుల. గురుకులం అంటే గురువుగారి కులానికి సంబంధించిన పాఠశాల అని అర్థం. మరి ఆశ్రమ పాఠశాలలు అంటే? ఆశ్రమ పాఠశాలలు అంటే గురువుగారిని ఆశ్రయించి, గురువుగారికి దక్షిణలు సమర్పించి, గురువుగారి యొక్క సమ్మతిని ఎవరైతే పొందుతారో గురువుగారు వాళ్ళకి ఆశ్రయించినందుకు వాళ్ళకి మనకి అందిస్తారు, విద్యను అందిస్తారు. అవి ఆశ్రమ పాఠశాలలు. గురువుగారిని ఆశ్రయించే పరిస్థితి ఎవరికి ఉంది? గురువుగారి కులానికి తర్వాత ఇంకెవరికి ఉంది? బ్రాహ్మణ క్షత్రియులు, తర్వాత బ్రాహ్మణ తర్వాత క్షత్రియులకి వైశ్యుడు. ఎందుకంటే పరిపాలించేవాడు క్షత్రియుడు, తర్వాత వైశ్యుడు, వ్యాపారం వ్యవసాయం చేసుకునేవాడు వైశ్యుడు. వాళ్ళకి మాత్రమే ఉంది. సరే, వాళ్ళకి ఆశ్రమ పాఠశాల ద్వారా, గురుకుల పాఠశాల ద్వారా విద్యను అందించిన వాళ్ళు మరి మన వాళ్ళకి శూద్రాతి శూద్ర పీపుల్కి డినై చేయడం జరిగింది. అది గమనించిన జ్యోతిరావు పూలే 1882లో హంటర్ కమిషన్కి రిప్రజెంటేషన్ ఇవ్వటం. హంటర్ కమిషన్లో రిప్రజెంటేషన్ మాకు కూడా విద్యను అందించండి, మా పీపుల్ని కూడా ఈ దేశంలో శూద్ర పీపుల్ కూడా చదువు కావాలి, వాళ్ళకి చదువును అందించడం ద్వారా వాళ్ళలో నుంచి మానవ వికాసం వస్తుంది, వాళ్ళలో నుంచి మీకు ఉపయోగపడతారని చెప్పేసి జ్యోతిరావు పూలే హంటర్ కమిషన్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. హంటర్ కమిషన్ రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే 1985లో జాతీయ కాంగ్రెస్ వచ్చింది. 1920 అప్పటి వరకు తిలక్ గారు, లాల్ బాల్ పాల్ గారు వీళ్ళందరూ కూడా ఇచ్చేశారు. అయిపోయింది. బాలగంగాధర్ తిలక్ గారు ఇచ్చారు. తిలక్ గారు చనిపోయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ 1916లోనే ఉద్యమం వచ్చారు. సుమా ఎప్పుడు వచ్చారు తెలుసా మీకు? ఎట్ ద ఏజ్ ఆఫ్ 25. 1891లో బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టారు. 1890లో జ్యోతిబా పూలే చనిపోతే, మరి అది మన అదృష్టమో ఏంటో తెలియదు కానీ 1891లో బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టారు. 1916లో ఆయన ఉద్యమంకి వచ్చారు. ఆ తర్వాత 1916 ఉద్యమంకి వచ్చి ఉద్యమంలో పనిచేస్తూ ఉంటే సౌత్ బరో కమిషన్కి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తే, ఆ తర్వాత 1922 ఆ ప్రాంతంలో గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి జాతీయ ఉద్యమంలో భాగమయ్యారు. జాతీయ ఉద్యమాన్ని టేకప్ చేశారు. జాతీయ ఉద్యమంలో టేకప్ చేసిన గాంధీ గారు అప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో వీళ్ళందరితో చర్చించుకుని ఈ ఇంగ్లీష్ అనేది మనల్ని ఎన్స్లేవ్ చేస్తుంది అని మాట్లాడారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, గాంధీ గారు ఓకే మనకు స్వాతంత్రం తెచ్చారు కాబట్టి గాంధీ గారిని మనం ఏమి విమర్శించడానికి లేదు, ఎందుకంటే స్వాతంత్రం కావాల్సిందే. ఏ బానిసత్వాన్ని మనం వ్యతిరేకించాం, ఏ బానిసత్వాన్ని మనం వ్యతిరేకించుతాం, బానిసత్వాన్ని మనం యాక్సెప్ట్ చేయం. భారతదేశం బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసిన గాంధీజీ గారికి జై భీమ్. అయితే గాంధీజీ గారు కూడా ఎవరికి ఇచ్చేశారు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. మరి ఈరోజు వరకు కూడా మరి గాంధీజీ గారి కళ్ళ కన్నా రాజ్యాన్ని స్థాపిస్తామని అనేక మంది మరి చేయటం జరిగింది. దానిలో భాగంగానే మరి సెక్యులరు, సోషలిస్టు, డెమోక్రటిక్ రాజ్యాంగం రావడం జరిగింది. రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో హక్కులు ఇవ్వడం జరిగింది. అంటే ఆంగ్ల విద్య మీద ద్వేషం, ఆంగ్ల విద్య మీద వ్యతిరేకత ఇప్పుడుది కాదు. ఇప్పుడుదంటే మనకి రాజ్యాంగం అమలు కాకముందు నుంచే ఉంది. ఎప్పుడు అంటే బ్రిటిషర్స్ వాళ్ళు అరౌండ్ 18వ శతాబ్దం 1747 ఐ థింక్ ఆ టైంలో బ్రిటిషర్స్ వాళ్ళు వస్తే అప్పటి నుంచి 1982 వరకు ఆంగ్ల విద్యని వాళ్ళే పొందారు. 1982లో హంటర్ కమిషన్కి జ్యోతిబా పూలే రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే ఆంగ్ల విద్య మీద కొంచెం గొడవ స్టార్ట్ అవుతాం మొదలైంది. అర్థమైందా మీకు? దాన్ని గాంధీ గారు ఉధృతం చేశారు. ఓకే, జాతీయ ఉద్యమం చేస్తున్నప్పుడు మనకు స్వాతంత్రం ఎవరైతే ఇవ్వాలో వాళ్ళని నూక్ అండ్ కార్నర్ అంటే వాళ్ళని ప్రతి అంశాన్ని విభేదించాల్సిందే, నో డౌట్ ఎట్ ఆల్. వాళ్ళు విభేదిద్దాం. విభేదించే క్రమంలోనే ఆంగ్ల విద్య కానీ విభేదించిన వాళ్ళు ఏమన్నా ఆంగ్ల విద్య మీద ప్రేమ లేకుండా పోయారా అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆంగ్ల విద్యనే చదివారు. మరి ఆంగ్ల విద్య ఎవరికి అందలేదు? ఈ రోజు వరకు ఎవరికైతే మన పీపుల్కి అందలేదు. ఎందుకు అందలేదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన విధంగా నిర్బంధ ఉచిత విద్య లేకపోవటం వల్ల ప్రాథమిక విద్య ఏదైతే ఉందో, రాజ్యాంగంలో ఆర్టికల్ 46 ఏదైతే ఉందో, ప్రభుత్వం బాధ్యత వహించి నిర్బంధ ఉచిత విద్యనివ్వాలి అని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. బాబాసాహెబ్ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇవ్వడం జరిగింది. నిర్బంధ ఉచిత విద్య కనుక ఆ రోజున 1950 జనవరి 26న అమలైనప్పుడు ఇచ్చినట్లయితే ఈ రోజు నీ పరిస్థితి ఉత్పన్నమై ఉండేది కాదు. నిర్బంధ విద్య ఇస్తే ఎవరికి విద్య కావాలి? బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరికేం రాయలా. బాబాసాహెబ్ అంబేద్కర్కి ఈ ఎస్సీ ఎస్టీ పీపుల్కి ఒక 15-20%, 25% ఎస్సీ ఎస్టీ పీపుల్ కోసమే రాయలా. 14 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే క్యాస్ట్, క్రీడు, సెక్స్ ఆడామగా తేడా లేకుండా క్లియర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. అలాగే
కులానికి సంబంధం లేకుండా, జాతికి సంబంధం లేకుండా అందరి పిల్లలకి విద్యను అందించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెబితే, మాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము విధాన నిర్ణయాలు చేస్తాం కాబట్టి, విధాన నిర్ణయాలు మాకు నచ్చినట్టు చేసుకుంటాం కాబట్టి వీళ్ళకి అందాలని అవసరం లేదని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన విధిని తెచ్చుకున్నారు తప్ప, డబ్బులు చక్కగా చదువుకుంటున్నారు తప్ప, కామన్ మ్యాన్కి ఉపయోగపడే విధంగా రాజ్యాంగం టూ స్పిరిట్లో ఇంప్లిమెంట్ చేయాలి. సాధ్యపడదా? ఎందుకు సాధ్యపడదు? బ్యాంకుల్ని, మూసుకుపోయిన బ్యాంకుల్ని, స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసిన బ్యాంకులన్నింటినీ కూడా ఆ టైంలో ఉన్నప్పుడు, బ్రిటిషర్స్ టైంలో ఉన్న బ్యాంకులన్నింటినీ కూడా జాతీయం చేసినప్పుడు మనకి స్కూల్ స్టార్ట్ చేసి ఉన్న స్కూల్ని ఇంగ్లీష్ మీడియం నడవడానికి సాధ్యపడదా? సాధ్యపడుద్ది. కానీ ఎందుకు? స్కూల్ పెడితే అందరూ వస్తారు, ఈ అంటరాని వాళ్ళు వస్తారు, ఈ అస్పృశ్యులు వస్తారు, ఈ శూద్రులు వస్తారు, వీళ్ళందరూ కూడా విద్య చెప్పాలి. ఇది కాన్స్పిరసీ. సరే, దానికోసం ఓకే, నూతన విద్యా విధానం మన రాజీవ్ గాంధీ గారు కావచ్చు, అంతకుముందు ఉన్న 82 నుంచి మన వాళ్ళు రెండు నూతన విద్యా ప్రణాళిక సంఘం అభివృద్ధి చెందట్లేదని మంచి ప్లాన్ చేశారు. చక్కగా ప్లాన్ చేసి ఒక విద్యని ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. విద్యనే ఒక మానవ వికాస ఆయుధంగా, మానస వికాసానికి ఉపయోగపడేదిగా విద్యని చేస్తున్నారు. చేసుకుని వాళ్ళు ప్రైవేట్ రంగాన్ని లిబరలైజ్ చేశారు, విద్యను లిబరలైజ్ చేశారు. తర్వాత 1986లో ప్రైవేటైజ్ చేశారు. లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రాసెస్లో పివి నరసింహరావు గారు 1990లో లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ఎల్పిజి వచ్చింది, లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ వచ్చినప్పుడు అది ఇంకా తీవ్రతరమైంది. ఎందుకయింది? ఫస్ట్ మానవ వికాసమైన విద్య, చదువుకి వికాసానికి హిస్టరీ, చరిత్రలు ఇవన్నీ నేర్చుకుని అభివృద్ధి చెంది మన జాతి గురించి, మన సమాజం గురించి, ఆంథ్రోపాలజీలు ఇవన్నీ చదువుకుని నేర్చుకుని విద్య చివరికి ఏమైందంటే వ్యాపార వస్తువుగా, సరుకుగా తయారైంది. ఎలా వ్యాపార వస్తువుగా తయారైందంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది మనుషులకు అవసరమైంది. మొదట్లో మనం చరిత్రను చదువుకునేవాళ్ళం, మన భాషను మనం చదువుకునేవాళ్ళం, ఆ తెలుగు భాష, తెలుగు భాష, అవి తెలుగు భాషను చదువుకునేవాళ్ళం. తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ తర్వాత ఏమైందంటే కొన్ని సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇలాంటివి మనం నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. ఇవి తీవ్రతరం దాచి ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత, ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత, ప్రభుత్వ రంగ సంఘాలు, ప్రైవేట్ రంగ సంస్థలు వచ్చిన తర్వాత, ప్రైవేట్ రంగ సంస్థలు ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు మొదటి నుంచి ఉన్నాయి. తర్వాత ప్రైవేట్ రంగ సంస్థలు వచ్చిన తర్వాత వాళ్ళ డిమాండ్కి సప్లైగా ఉద్యోగస్తులు లేరు కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్లో ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్ అనుసంధానంగా ఇన్స్ట్రుమెంటేషను, ఇలాగ మెకానికల్ అనుసంధానంగా ఆటోమొబైలు, ఇలాగ విద్యలో అభివృద్ధి చెందుతూ వచ్చాయి. సరే, ఇవన్నీ మన వాళ్ళు ఎక్కడైనా అందుకున్నారా అంటే ఎక్కడ లేదు. అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 అనుసరించి కోస్తో ఓ 15%, 20% బాబాసాహెబ్ అంబేద్కర్ కోరితే అందులో బ్యాక్లాగ్ ఎప్పుడు ఉండే కదా, 10-15 మంది, 100లో 25 మంది జనాభా దామాష ప్రకారం ఇవ్వాలంటే 10 మంది వెళ్ళటం జరిగింది. సో ఇలా జరుగుతూ ఉంది. విద్య ఏమైందంటే వ్యాపారం అయింది. వ్యాపారం ఎప్పుడు మారింది అంటే ఇండస్ట్రియలైజేషన్ బాగా అయినప్పుడు, గ్లోబలైజేషన్ ప్రాసెస్లో విద్య వ్యాపారికంగా, అంటే వ్యాపార వస్తువుగా, సరుకుగా మార్చబడింది. అప్పుడు అనేక విద్యా సంస్థలు వచ్చినాయి ఇంగ్లీష్ మీడియంలోనే. ఎందుకంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ అంతా ఏదైతే ఉందో, టెక్నికల్ ఎడ్యుకేషన్ అంతా మరి తెలుగులో ఎక్కడ ఉండదు. తెలుగులో ఉంటుందా చెప్పండి ఒకసారి? అధికోణం, అల్పకోణం తెలుగులో ఏమంటారు? ఎక్విటీ యాంగిల్, అబ్యూజ్ యాంగిల్ ఇలా మాట్లాడతారు. అలాగే బాష్పోష్ణ స్థితి, లేకపోతే వేపరైజేషను, లేకపోతే ఉష్ణమండలం, ఇలాంటి తెలుగులో మనకి ఆ ఇంగ్లీష్ మీడియంలో ఆ బుక్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవటం, కొన్ని బుక్స్ అయితే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. అవన్నీ కూడా తెలుగులో తర్జుమా చేసిన వాతావరణం లేదు. తెలుగులో కాదు, హిందీలో కూడా తర్జుమా చేయాలి. కొంతమంది ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే ప్రాంతీయ భాషలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ విద్య ఉండాలి అని చెప్పేసి మరి 1927-37 టైంలోనే అడిగాడు కదా అని అడుగుతున్నారు. నిజమే, బాబాసాహెబ్ అంబేద్కర్ మరి సర్ చమన్లాల్ అనే ఆయన కమిటీ, ముంబై ప్రెసిడెన్సీలో చమన్లాల్ అనే కమిటీ ఏర్పాటు చేసినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కమిటీ సభ్యుడు కాదు, 13 కమిటీ సభ్యులుగా ఉన్నప్పుడు ఆ కమిటీ సభ్యులందరూ ఒక దగ్గర ఒక 54 ప్రశ్నలు సంధించడం జరిగింది. ఈ ప్రశ్నలన్నీ ఒక 350 మందికి, 320 మందికి ఇచ్చి ఈ ప్రశ్నల పైన మీ సమాధానాలు ఇవ్వండి అంటే దేశంలో ఉన్న మేధావులందరికీ ఇచ్చి అడిగారు. అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో 45-46 ఉదాహరణకి 45-46 దానిలో అడిగింది ఏంటంటే, అబ్బాయి మీరు మరి గాంధీ గారు వీళ్ళందరూ కూడా ఆంగ్ల విద్య, పరాయి విద్య, ఆంగ్ల విద్య ద్వారా మమ్మల్ని బానిసలుగా చేస్తున్నారు, మీ మిల్లు దొర సిద్ధాంతం మాకు వద్దు అని చెప్పేసి గాంధీ గారు ఉద్యమం చేస్తున్నారు. అబ్బాయి మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా మరి ఆంగ్ల విద్య మీద విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు.
మరి దీనికి మీరు ఆంగ్ల విద్యను తీసేస్తే మీరు పరీక్షలు ఆంగ్ల విద్యలో కాకుండా మీ ప్రాంతీయ భాషలో చేసుకోగలరా, నిర్వహించగలరా? అలాగే ఏ ప్రాంతీయ భాష మీకు మాధ్యమంగా ఉపయోగపడుతుంది? ఎందుకంటే అదొకటి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్కి మీరు ఉపయోగించే మాధ్యమం, ఈ లాంగ్వేజ్ మీరు పెట్టిన మాధ్యమం ఉపయోగం ఉందా లేదా అని ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ సమర్థించారు. ఏమని సమర్థించారంటే, మాతృభాషలో ప్రాథమిక విద్య ఉండాలి, మాధ్యమం ఉండాలి అనుకోవటంలో ప్రగాఢంగా నేను విశ్వసిస్తాను. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన ఒక భాష లేదు కాబట్టి అది సాధ్యపడదు అని చెప్పాడు ఆయన. అర్థమైందా మీకు? భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి. భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో, లేకపోతే ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, ప్రాంతానికి ఒక భాష ఉంది. మీకు తెలుసో లేదో, ప్రాంతానికి ఒక భాష. ఏంటి ప్రాంతానికి ఒక భాష లెక్కలేసుకుంటే చూడండి ఒకసారి. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఇప్పుడు మరాఠీ ఉంది, కన్నడ ఉంది, తెలుగు ఉంది, హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, రకరకాలు, పంజాబీ ఉంది. మీ అందరికీ తెలుసు ఎన్ని భాషలు ఉన్నాయో, ఎన్ని ప్రాంతాలు అయితే ఉన్నాయో అన్ని భాషలు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అన్నారు. యుఎస్ఏ లాగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ఎలాగంటారో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అన్నారు. అయితే మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఎందుకన్నారంటే, అనేక ప్రాంతాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులు ఉన్న సమాజం అంతా కలిపి ఒక దేశంగా ఏర్పడ్డాం. అది కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చి అందరినీ కలిపేసిన తర్వాత మనం వాళ్ళ మీద పోరాటం చేసి ఇది నా భారతదేశం అన్నాం. చాలా వరకు కొంత పాకిస్తాన్ అటు వెళ్ళిపోయింది, బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది, బర్మా వెళ్ళిపోయింది, శ్రీలంక వెళ్ళిపోయింది. ఇంతకుముందు అశోకుడు సామ్రాజ్యం, మహాసామ్రాజ్యం కజకిస్తాన్ నుంచి సింహళం వరకు అంటే శ్రీలంక వరకు, అలాగే తూర్పున బర్మా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉండేది. తర్వాత రాజ్యాలుగా అశోకుడు చనిపోయిన తర్వాత పుష్యమిత్ర శుంగుడు తర్వాత రాజ్యాలని చిన్న ముక్కలుగా అయిపోయిన తర్వాత ఈ బ్రిటిషర్స్ వచ్చి ఆ మొక్కలన్నీ ఒక్కో మొక్కలు ఉన్నాం కదా, జయించేసుకుంటూ మొక్కలు ఉన్న మనందరినీ ఒకటి చేసి ఓ భారతదేశానికి భౌగోళిక స్వరూపాన్ని ఇచ్చారు. సరే, ఆ భౌగోళిక స్వరూపంలో అనేక మంది ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, అనేక మంది భాషలకు సంబంధించిన వాళ్ళు, అనేక మంది మనం అక్కడ ఉండటం జరిగింది. మరి ఇప్పుడు వీళ్ళందరికీ ఆమోదయోగ్యమైన భాష ఒకటి ఉండాలా? రెండు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే, ఈ యొక్క సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఈ సబ్జెక్ట్స్ అన్ని బోధించడానికి బోధించగలిగినటువంటి ఉన్నటువంటి భాష ఏముంది అని చెప్పేసి అడగడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ మాతృభాష, ఏ మాతృభాషలో వీళ్ళు సైన్స్ కానీ టెక్నాలజీ కానీ ఈ శాస్త్రీయమైన విద్యను బోధించడానికి అనుకూలమైన భాషలో ఉంది అని. వాస్తవంగా మాట్లాడితే భారతదేశంలో హిందీ మరి ఈ శాస్త్రీయమైన సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి గ్రంథాలు కానీ లేకపోతే ఈ టెక్నాలజీకి సంబంధించిన ఇవి కానీ ఇవన్నీ కూడా అసలు హిందీలో కూడా తర్జుమా చేయాలి. తెలుగులో ఎక్కడ తర్జుమా చేశారు అసలు? భారతదేశం భాష అన్నటువంటి హిందీకే ఆ పరిస్థితి లేనప్పుడు మరి తెలుగుకి అటువంటి పరిస్థితి ఉందా? లేదు. కానీ ఈ మేధావులు మనం మాట్లాడేది ఏంటంటే, జర్మనీ చేయలేదా, జపాన్ చేయలేదా, చైనా చేయలేదా, లేకపోతే ఫ్రాన్స్ చేయలేదా ఇది మాట్లాడతాం. బాగుంది, జర్మనీ చేయలేదు, జర్మనీ చేసింది వాస్తవమే, జపాన్ చేసింది వాస్తవమే, చైనా చేసింది వాస్తవమే. కానీ వాళ్ళందరికీ కూడా ఈ విద్యని అందించడానికి సబ్జెక్ట్స్లు ఏవైతే ఉన్నాయో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ప్రతి సబ్జెక్టుని, లేకపోతే టెక్నాలజీకి సంబంధించిన ప్రతి సబ్జెక్టుని, సైన్స్కి సంబంధించిన ప్రతి సబ్జెక్టుని వాళ్ళ భాషలో తర్జుమా చేసుకుని వాళ్ళ భాషలో మార్చుకుని పుస్తకాలు రూపొందించి ప్రాథమిక విద్యలో చదువుకున్న ప్రతి వాడికి కూడా అందించే వాతావరణాన్ని తీసుకురాగలిగారు. మరి ఈ పరిస్థితి మన భారతదేశానికి సాధ్యపడిందా? మనం అసలే 130 కోట్ల జనాభా. సాధ్యపడినప్పుడు ఏం చేయాలి? ఉన్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని ఉన్న పరిస్థితులను ఉపయోగించుకుని ప్రజల్ని ఎలా అభివృద్ధి చేయాలని ఆశించాలి. అంతే తప్ప పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు వేసి ప్రజల్ని ఇబ్బందికరంగా గురి చేసి దాని ద్వారా పబ్లిసిటీ పొంది దాని ద్వారా మేము ఒక జనాలను ఉద్ధరించే వాళ్ళం అని చెప్పుకుని తిరగడానికి నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరు. మీరు ఆలోచించండి ఒకసారి, మీరు ఎవరి ఇంట్రెస్ట్ కోసం వేస్తున్నారు? మీరు నిజంగా ఎవరి ఇంట్రెస్ట్ కోసం మాట్లాడుతున్నారు? మీరు నిజంగా జాతీయ అభివృద్ధి కోరుకున్న వాళ్ళైతే, నేను ఇప్పుడు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కోసం మాట్లాడట్లా, దళితుల కోసం మాత్రమే మాట్లాడట్లా. బ్రాహ్మణులో పేదవాడు లేడా? ఆలోచించండి ఒకసారి.
కమ్మవాళ్ళలో పేదవాళ్ళు లేడా? కాపుల్లో పేదవాళ్ళు లేరా? తీయండి, లెక్కలు తీయండి. లెక్కలు తీస్తే మీకు అర్థమయ్యేది ఏంటి? ప్రాథమిక విద్యలో 80% మంది ఈ చెప్పబడుతున్న అగ్ర కులాలు వాళ్ళు చదువుకుంటున్నారు. 20% మంది పేదవాడు మీవాడే కదా. ప్రాథమిక విద్యలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వాళ్ళు లెక్కలు తీస్తే 80% మంది మీ వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, 20% మంది మీ వాళ్ళు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు. ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న మీ వాళ్ళు కాదా? వాళ్ళ గురించి మీకు మాట్లాడరా? అంటే మీ వాళ్ళు పోయినా పర్లా, మీరు ఎవరి కోసం మానవత్వం అంటే ఏంటి మాస్టర్? మా గురించి మీరు మీ వాళ్ళ కోసం మాట్లాడండి, మీ వాళ్ళ కోసం ఏం మాట్లాడండి, మా వాళ్ళ కోసం ఏం మాట్లాడు, మా వాళ్ళ కోసం మీరేం మాట్లాడవసరంలా. మా వాళ్ళ కోసం మేమున్నాం, అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఉంది, మా దళిత సంఘాలు ఉన్నాయి, బహుజన సంఘాలు ఉన్నాయి, అనేక మంది ఉన్నారు. మా కంచెయ్య గారు అయితే ఆయన నిద్రపోయి లేచిన దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం మాట్లాడుతూనే ఉంటాడు. ఆ గొల్ల ఆయన అంటారు, ఆయన యాదవ. మరి బీసీలు అందరూ ఇంగ్లీష్ మీడియం కావాలనుకుంటున్నారు. మరి మీ దగ్గరికి వచ్చేసరికి మీరందరూ మాకు పబ్లిక్ లిటిగేషన్ మీరు నిజంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయితే మీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏంటి? ఈ 20% మంది ఎందుకు అభివృద్ధి చెందలేదు? కాపుల్లో కానీ, ఖమ్మంలో కానీ, రెడ్డిల్లో కానీ, బ్రాహ్మణుల్లో కానీ పేదవాళ్ళ కోసం ఇది కూడా ఉపయోగపడుతుందన్న కనీసం ఆలోచన మీకు లేదే? ఎప్పుడు చూడు ఎస్సీ ఎస్టీ బీసీలు తినేస్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఇచ్చారు. ఇదే మీ గోల. నిజమే, ఉచ్చిన ఉద్యోగాలన్నీ మీరు తినేస్తున్నారు. ఈ గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ ప్రాసెస్లో మీకు అందరికీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకు ఎలా వచ్చినాయి? ఒక ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ ఇంగ్లీష్ మీడియంలో అడుగుతూ ఉంటాడు. ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు మాకన్నా తక్కువ మార్కులు వచ్చిన మీకు ఇంగ్లీష్లో మాట్లాడటం వచ్చేసరికి లక్షల్లో ఉద్యోగాలు వస్తున్నాయి. మరి మీ పిల్లలు ఈ రోజున కంప్యూటర్స్ ఇంజనీరింగ్ చదువుతున్నారు, కంప్యూటర్స్ నుంచి ఐటీ మళ్ళీ వచ్చేసారు, మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసారు. మా జాతి ఇంకా ఇంగ్లీష్ మీడియం దగ్గరే ఉంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి, ఇంజనీరింగ్ డిప్లొమాస్ నుంచి, మళ్ళీ అక్కడి నుంచి కంప్యూటర్ దగ్గర నుంచి మళ్ళీ ఐటీకి వెళ్ళారు. ఐటీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కొన్నాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మీరు చేసే కుట్రలు ఏంటంటే మీరు ఒక్కడే ఉండి మిగిలిన ఎవరికి ఉద్యోగం లేకుండా మిషన్ ద్వారా పనిచేసే వాతావరణం తెచ్చేస్తామని చూస్తున్నారు. పూర్తిగా మేము నష్టపోయే కార్యక్రమం ఉంది. ఇలాంటి సమయంలో ఆంగ్ల విద్య కోసం జగన్మోహన్ రెడ్డి గారికి పాపం బాబాసాహెబ్ అంబేద్కర్ కల్లో కనబడి చెప్పేయడం తెలియదు కానీ ఆంగ్ల విద్య పెడతాను. ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో మున్సిపల్ స్కూల్స్లో పెట్టాడు, కాదంట్లా. కానీ ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో కూడా ఆంగ్ల విద్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెడతానని చెప్పేసి వెంటనే మేధావులందరూ బయలుదేరారు. ఒక మేధావి నాతో TV9 డిబేట్లో, మేధావి ఆయన పెద్ద ఆయన చులకనగా మాట్లాడకూడదు. పాపం ఆ మేధావి గారు ఏమంటాడంటే, మీరు అంబేద్కర్ వాదులండి, మీరు అంబేద్కర్ వాదులు అలా మాట్లాడకూడదండి అంటాడు. నిజమే, అంబేద్కర్ వాది మానవతావాది. నిజమే, అంబేద్కర్ వాది మాకు చదువు సరిగా లేకపోయినా మానవత్వంతో మనం బతుకుతా ఉన్నాం. చదువున్న జ్ఞానులైన మీరు 20%, 10%, 15% మీ జాతిలో ఉన్న వాళ్ళ కోసం ఇంగ్లీష్ మీడియం రావాలని ఎందుకు కోరుకోవట్లేదని అడుగుతున్నాను నేను. మీరు మీ గురించి మాట్లాడండి, మా గురించి వదిలేయండి. మా గురించి ఇప్పుడు వరకు మా గురించి కూడా మీరే మాట్లాడారు. మీరు మాట్లాడారు. తర్వాత దీనికి సంబంధించి అంటే ఇంకా దారుణమైన విషయం, నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే కమ్యూనిస్ట్ సంఘాలు అనగానే మార్క్స్, ఏంజిల్స్, తర్వాత చెగువేరా, లేదంటే ఆయన పేరు మన మావో, వీళ్ళందరూ గుర్తొచ్చేస్తూ ఉంటారు. ప్రాణాలు త్యాగంగా చేసి రోడ్ల మీదకి వచ్చి మాట్లాడతారు అనేది ఇది ఉండేది. ఆ సంఘాలకు సంబంధించిన కొంతమంది కూడా ప్రభుత్వ రంగంలో విద్యను పెట్టడం, ఇంగ్లీష్ మాధ్యమం పెట్టడం తప్పని మాట్లాడతారు. ఎంత దుర్మార్గమైన విషయం. మీరు పేదవాళ్ళ కోసం పనిచేస్తాం అంటున్నారే. పేదవాళ్ళు అంటే ఎవరు మీకు తెలియదా? పేదవాళ్ళంటే ఆలోచించండి ఒకసారి. పెట్టుబడిదారుల మీద పోరాటం చేస్తా అంటున్నారే. మరి మీరు పెట్టుబడిదారుల కోసం పోరాటం చేస్తా అన్నప్పుడు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చిన వెంటనే, ప్రైవేట్ స్కూల్స్ వచ్చిన వెంటనే ఇంగ్లీష్ మీడియం ఆ స్కూల్స్లో ఉంది కాబట్టి తెలుగు మీడియం ఎందుకు లేదు అని మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజున 1986 నుంచి ఈ రోజు వరకు కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు? 1990 మరి పివి నరసింహరావు గారు దాన్ని స్పీడప్ చేసినప్పుడు, ఇండస్ట్రియలైజేషన్ తర్వాత, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ తర్వాత దాని మీద గగ్గోలు పెట్టారు తప్ప, మీ పార్టీ విధానాలు దాని మీద మాట్లాడి తప్ప, మనిషి ఒక మానవ వికాసం కోసం ఉపయోగపడుతున్న మనిషి చదువుకోది మళ్ళీ ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉన్నటువంటి విద్య గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈ దేశంలో విద్యా సంస్థలు ప్రభుత్వ సంస్థలైనా ఉన్నాయి. కోట్ల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు అనేక మంది బిజినెస్ జరుగుతుంది విద్యా సంస్థల ద్వారా. తెలీదా మీకు తెలీదా? తెలిసినప్పుడు మీరు మాట్లాడరు. ఎందుకంటే మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారో మాకు అర్థం కాదు. దయచేసి కమ్యూనిస్టులారా, మీరంటే ఒక గౌరవం, అభిమానం ఉండేది, మీరు అలాంటి పనులు చేయొద్దు. దగ్గర నుంచి మాట్లాడొద్దు. నిజంగా ఓకే, కష్టం ఉంది, మనం కమ్యూనిస్టుల కన్నా కష్టపడే వాళ్ళు ఎవరు లేరని మనం చెప్తా ఉంటాం, కరెక్టే. మరి రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నాం, కరెక్టే. మనం ఈ మాత్రం కొంచెం కష్టపడలేమా?
మరి యూటీఎఫ్ కానీ ఏపీటీఎఫ్ కానీ మన కొన్ని సంస్థలు ఉన్నాయి. మీ సంస్థల ద్వారా మీ టీచర్లు మేము మీ సంఘ నాయకులు అయితే ఒకరిద్దరు మాట్లాడుతున్నారేమో కానీ కింద ఉన్న ఉపాధ్యాయులు ఎవ్వరూ కూడా ఎస్ ఎందుకు ఇంగ్లీష్ విద్య కావాలి అంటున్నారు. వాళ్ళు ఎందుకు అంటున్నారు తెలుసా? ప్రభుత్వ స్కూల్స్ అన్నీ మూతబడిపోయే పరిస్థితి వచ్చింది విద్యార్థులు లేక. కూలీనాలు చేసుకునేవాడు, రిక్షా తొక్కునేవాడు, పూజారిగా చేసుకుని బతకలేని బ్రాహ్మణుడిగా ఉన్నటువంటి బ్రాహ్మణుని చెప్పుకుంటున్నవాడు కూడా ఈ రోజున మరి ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళ బిడ్డను చదివించుకుని వాడిలాగా ఉండకూడదు, కూలి పని చేసుకునేవాడిలాగా మా జీవితం ఉండకూడదు, మా జీవితం కాదు మా బిడ్డల జీవితంలో బాగుపడాలని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి అవకాశం, వాళ్ళ గురించి ఆలోచించండి. దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ సంఘ సంస్థలన్నీ ఖాళీ, ప్రైవేట్ రంగ సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థల్లోకి వెళ్ళే వాతావరణం వస్తుంది. మరి ఎంతమంది 5 లక్షల మంది టీచర్లు కాపాడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం కాదా? మరి మీరెందుకు సమర్థించరు? చాలామంది కొంతమంది టీచర్లు మాట్లాడలా. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద టీచర్స్ వెరీ ఎఫిషియెంట్ నాలెడ్జ్ఫుల్ పర్సన్స్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. ఎందుకంటే దే స్టడీడ్ బీఈడి, ఎంఈడి, ఎంఎస్సి, బిఎస్సి, చాలా గొప్ప గొప్ప చదువులు చదివారు వాళ్ళు. గొప్ప చదువులు చదివినటువంటి వాళ్ళేం మాట్లాడలా. ఎవరు మాట్లాడుతున్నారంటే ప్రైవేట్ వాళ్ళకి అసలు నైపుణ్యం లేదు. వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే నైపుణ్యం అసలు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు లేదు 10వ తరగతి వరకు అంత నైపుణ్యంతో పని 5వ తరగతి వరకు అంత నైపుణ్యంతో పనిలే. అర్థమైందా? ఎటువంటి నైపుణ్యం సరిపోతుంది తెలుసా? ఇక్కడ 10th క్లాస్ తప్పి రోడ్ల మీద అడదడ్డంగా తిరుగుతూ కాన్వెంట్లకి వెళ్ళి టీచర్గా బతుకుతున్నవాడు చెప్పగలిగినప్పుడు బీఈడి, ఎంఎస్సి, ఎంఈడి చేసిన వీళ్ళు చెప్పలేరా? అమ్మ మీకు దండం పెడుతున్నా, టీచర్స్ అందరికీ నిజంగా చేతులెట్టికి దండం పెడుతున్నా, జైభీములు చెబుతున్నా, మీరు మీ టీచర్స్ వల్లే, బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చిన విద్య వల్లే మేము మీ స్కూల్లో చదివాము. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చూపటం వల్ల, కొంతమంది ఇటువంటి ప్రజా నాయకులు ఉండటం వల్ల, వాళ్ళు విద్యని అందించడం వల్ల, స్కూల్స్ పెట్టడం వల్ల, ఆ స్కూల్స్లో మేము చదువుకోవడం ద్వారా మీ టీచర్స్ వల్లే మేము ఈ రోజున ఉద్యోగాలు 10,000 నుంచి ₹1,00,000 దాకా జీతాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. అలాగే మనుషులుగా ఆలోచిస్తున్నాం అమ్మా. టీచర్లందరికీ నిజంగా చేతులు పెడుతున్నా. కొంచెం కష్టమైనప్పటికీ మీరేమీ బాధపడద్దు. మీ వల్లే మేము ఇలాగున్నాం. కొంచెం కష్టమైన మన బిడ్డల భవిష్యత్తుని మీరు ఆలోచించండి. ఈ రాష్ట్రంలో దగ్గర 5 లక్షల మంది టీచర్స్ ఉంటే 5 లక్షల మందిలో 4 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ సంబంధించిన టీచర్స్ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ టీచర్లందరూ ఖచ్చితంగా ఈ ఒక్క సంవత్సరం కష్టపడండి. ఒక్క సంవత్సరం కష్టపడితే 2వ సంవత్సరం మీకు ఈజీ అవుతుంది. నాకు తెలుసు, మొదట్లో మీరు టీచర్గా వచ్చిన కొత్తలో మీకు ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ, టీటీసీ ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ మీరు ఏ సబ్జెక్టులో మీరు ఉన్నారో ఆ సబ్జెక్టులో ఇంట్లో చదువుకుని వెళ్ళి చెప్పేవాళ్ళు. నా వైఫ్ కూడా టీచరే. నా వైఫ్ ఇంట్లో చదువుకుని వెళ్ళి స్కూల్లో చెప్తూ ఉంటుంది. మరి ఆవిడ అలా చేస్తూ మొదట్లో ఇంకా అలా చెప్పేది ఇప్పుడు చదవటం లేదు. కారణం, మొదట్లో 1 సంవత్సరం మాత్రమే ఆ సబ్జెక్టు మైండ్లోకి వెళ్ళాలా. కొత్త విషయం ఏదన్నా వస్తే మళ్ళీ రెఫర్ చేసుకుని మళ్ళీ నేర్చుకోవాలి తప్ప ఒకసారి నేర్చుకున్న అంశాన్ని మర్చిపోయే పరిస్థితి లేదు. రోజు చెప్తూ ఉన్నప్పుడు మాకు సంవత్సరం పడితే మీకు 1 నెలలోనే వచ్చేస్తుంది. మీరు 1 నెలలో వచ్చేసినప్పుడు పిల్లలందరికీ మంచిగా చక్కగా చెప్పగలుగుతారు. 1 సంవత్సరం కనుక మీ టీచర్లందరూ ఇచ్చేస్తే మన బిడ్డల జీవితాలు బాగుపడతాయి, మన పల్లెల జీవితాలు బాగుపడతాయి, మన గుడిసెల జీవితాలు బాగుపడతాయి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ టీచర్లందరికీ నా యొక్క చేతులెట్టి ఇచ్చేస్తున్నాను. 1 సంవత్సరం మీరు ఇబ్బంది అనుకోకుండా మన పిల్లలకి చదువు చెప్పండి. ఇటువంటి బూర్జువా మనస్తత్వం ఉన్న సంఘ నాయకులతో కొల్లుడు అవ్వద్దు దయచేసి. ఎందుకంటున్నారంటే వాళ్ళు చెప్పేదేమో పేద ప్రజల కోసం, సమస్యల కోసం. మీకు ఉద్యోగం లేకపోతే, మనకు ఉద్యోగం లేకపోతే మన పరిస్థితి ఏంటి? స్కూల్స్ అన్నీ వెకేట్ అయిపోతాయి, స్కూల్స్ అన్నీ ఖాళీ అయిపోతాయి, స్కూల్లో ఎవడో చదవడో, మన ఉద్యోగం ఎక్కడ తెచ్చిస్తారు డబ్బులు? ఎవరో. అందుకే ఈ రోజున మనం ఖచ్చితంగా మన స్కూల్స్ మనం నిలబెట్టుకోవాలా, మన ఉద్యోగాలు మనం నిలబెట్టుకోవాలా. ఎట్ ద సేమ్ టైం మన పల్లె జీవితంలో, పల్లెల్లో నివసిస్తున్న మన సమాజంలో మన ఎస్సీ, ఎస్టీ, బీసీ జీవితాలని మనం నిలబెట్టుకోవాలి. దానికోసం కొంచెం కష్టపడండి. అలాగే మానవతావాదులైన ఓసీల్లోనూ అందరూ, ఇప్పుడు కులం చెడ్డదైతే అవ్వచ్చు కానీ మనుషులు కొంతమంది ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మాట అంటారు, కులం ఏ కులవాది కూడా ఖచ్చితంగా సామాజిక విప్లవకారుడు ఎందుకంటే కులవాది ఇంకో కులాన్ని ఎప్పుడు అవమానిస్తూ ఉంటాడు, అసహించుకుంటూ ఉంటాడు, ద్వేషిస్తూ ఉంటాడు. ఇతను రేషనల్ థింకింగ్ ఉండదు వాడికి. ఏ కులవాది కూడా ఉండదు. కానీ ఇక్కడ ఆ కులాల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్కి మరి అంబేద్కర్ అనే పేరు రావడానికి ఎవరో మీకు చెప్పనవసరం లేదు. బుద్ధ అండ్ హిస్ దమ్మ బుక్ ఇచ్చిన వాళ్ళు ఎవరు మీకు చెప్పనవసరం లేదు. అలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ప్రతి కులాల్లోనూ ఉన్నారు. ప్రతి కులంలో ఉన్నటువంటి మానవతావాదులుగా ఉన్నటువంటి జాతి అభివృద్ధి చెందాలనుకున్నటువంటి సమాజం అభివృద్ధి చెందాలనుకున్నటువంటి టీచర్లందరికీ కూడా జేబీలు చెప్తూ ఉన్నాను. మీరందరూ కూడా మా జాతికి, మన జాతికి, నాటు మా జాతి, మన జాతికి, ఈ దేశ జనాభాలో 85% మంది ఉన్న జనాభాకి విద్యను అందించి వాళ్ళ అభివృద్ధికి కాంక్షించండి. వీళ్ళు అనేది ఏంటంటే తెలుగు భాష చచ్చిపోతుంది. కొంతమంది మేధావులు మీరెవరు మాట్లాడాల, టీచర్లు ఎవరు బయటకు వచ్చి మాట్లాడాలి. కొన్ని సంఘాలు అయితే వాళ్ళకి ఇచ్చిన పార్టీ డైరెక్షన్లు అనుకూలంగా మాట్లాడారేమో తప్ప టీచర్లు ఎవరు కూడా మాట్లాడాల. కానీ మేధావులు మాట్లాడుతూ ఉన్నారు తెలుగు భాష చచ్చిపోతుందని, తెలుగు భాష సంస్కృతి చచ్చిపోతుందని అని మాట్లాడతాం. నిజంగా నేను చదువుకున్నప్పుడు తెలుగు భాష మా స్కూల్లో తెలుగు ఉండేది. ఆ తెలుగుకి ఒక మాస్టర్ ఉండేవాడు. ఆ మాస్టర్ బ్రాహ్మణ మాస్టరే ఉండేవాడు. ఎక్కువగా వాళ్ళే ఉండేవాళ్ళు. ఎందుకంటే సంస్కృతం, ఛందస్సులు, ఉపనిషత్తులు వాళ్ళకే తెలుసు, మాకు తెలియదు కాబట్టి. మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలియదు. మిగిలిన వాడు కొంచెం అయ్యి నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు. వాళ్ళే ఉండేవారు. ఆ మాస్టర్ గారు చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే తెలుగు భాషలో నేను సంస్కృతి అంటే ఏంటో అనుకున్నాను. పిల్లవాడికి ఏం చెప్పేవాళ్ళు అంటే చేత వెన్న ముద్ద చెంగల్వపు దండ బంగారు మొలతాడు పట్టి తట్టి అని. అసలు చేత వెన్న ముద్దకి చెంగల్వపు దండ బంగారు మొలతాడు పట్టు తట్టి ఇలా అర్థం ఉంది. అసలు ఇదే సంస్కృతి మంది. దొంగతనం వెన్న దొంగతనం చేయటం, బంగారు మొలతాడు వేసి తినటం, తిరగటం, చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండలు వేసుకుని తిరగటం అది మా సంస్కృతి. ఈ దేశంలో 85% మంది చేత వెన్న ముద్ద కాదు, చేత మట్టి గడ్డ, మట్టి పిల్లలు తిని బతికాం మేము. మీకు తెలుసో లేదు. మా అమ్మలో మా తల్లులందరూ మమ్మల్ని ఇంటి దగ్గర వదిలేసి కూలి పనికి వెళ్తే, దొరగారింట్లో కూలి పనికి వెళ్తే మేము ఆడుకుంటూ పాకుతూ మట్టి గడ్డలు తిని బతికాం. మీకు తెలుసా విషయం? వెన్న ముద్దలు, లేకపోతే చెంగల్వ పూదండలు, బంగారు మొలతాడు సంగతట్టం చూసుడు, తాడు కూడా లేదు, మాకు గతి లేదు. అర్థమైందా? ఇది సంస్కృతి. తెలుగు భాషలో మీరు మాట్లాడే భాష వేరు, మేము మాట్లాడే భాష వేరు. మీరు ఒకసారి ఆలోచించండి. ఒకసారి మీరు ఏ భాష మాట్లాడతారు? మనం TV9 డిబేట్లో కూడా చెప్పడం జరిగింది. గంధకం, లేకపోతే కందకం, లేకపోతే ఇక రకరకాల గజము, అశ్వం భాషలు మనం మాట్లాడటం జరిగింది. ఇది భాష. ఇదే భాష. మేము మాట్లాడే భాష తెలుసా? మా భాషకి, మా మాటలకి భాష దేనికోసం? కమ్యూనికేట్ చేయడం కోసం. ఒకడు మాట్లాడింది ఇంకొకటి అర్థం చేసుకోవటం కోసం. మార్జాలం అంటే ఎవరికైనా అర్థం అవుతుందా చెప్పండి? పిల్లి అంటే అర్థం అవుద్దా? పిల్లి అనేది నేను మాట్లాడతాను. మార్జాలం అనేది భాషలో మన తెలుగు పండితులు మాట్లాడే భాష. అదేమంటే సంస్కృతం నుంచి వచ్చింది, మన సంస్కృతం దేవ భాష, ఇది మాట్లాడు. కానీ సంస్కృతం మాకు ఇంతవరకు ఎవరికి రాదే. మాకే కాదు, మనం చెప్పబడుతున్న అగ్రకులాలుగా చెప్పబడుతున్న చాలామందికి సంస్కృతం రాదు. నిజం, వాస్తవం. అడగండి, వాస్తవం రాదు. సో అర్థం కాని పదాలతో భాషకోత్పన్న స్థితి, లేకపోతే అంటే అధిక కోణం, అల్ప కోణాలు, ఈ టైపులో మన ఇంగ్లీష్లో ఇట్లో ఇబ్బందులు, ఇవన్నీ మనకి అంత అవసరమా? భాష 2 రకాలు మనకి. భాష దేనికోసం? మనం లాంగ్వేజ్ దేనికోసం అంటే మాట్లాడటం కోసం, కమ్యూనికేషన్ కోసం, మనం మాట్లాడేది ఇంకొకరికి అర్థం అవటం కోసం. 2 మనం అభివృద్ధి చెందడానికి ఆంక్షించే విధంగా నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం. ఇక్కడ సంస్కృతి మాట్లాడొస్తుంది. సంస్కృతి అంటే ఏంటి అసలు చెప్పండి? సంస్కృతి అంటే సంస్కృతిలో భాష భాగమే కానీ మాధ్యమం కాదే. సంస్కృతిలో భాష భాగమే కానీ మాధ్యమం కాదు. మాట్లాడటం అనేది భాష, మాట్లాడటం. మాధ్యమం అనేది మనం ఏ లాంగ్వేజ్ అంటే కమ్యూనికేషన్ ఎక్కడ ఏది అవసరాల మేరకు అలా చేయాలి. మీరు ఉదాహరణకి మీరు ఈరోజు సంస్కృతంలోనే మేము చదువుతాము, సంస్కృతంలోనే ఉంటామని మరి ఎందుకు మాట్లాడలేదు? కంప్యూటర్ సైన్స్ అది అమెరికాను, ఇంగ్లాండ్, లండన్లో ఎందుకు పరిగెట్టారు మీరందరూ? మీరు వెళ్ళొచ్చు, మా వాళ్ళు వెళ్ళటానికి వీల్లేదు. మీరైతే మరి వేదాల ప్రకారం, పురాణాల ప్రకారం, విశ్వపరిషత్తుల ప్రకారం మేము అవి మాట్లాడకూడదు కానీ అయినంత అప్రస్తుతం. కానీ విమానయానం కూడా చేయకూడదని ఉంది. మరి సంస్కృతిని కాపాడడం అనే మాటలు మరి ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ మరి ఎక్కడ కాపాడుతున్నాం మనం? మన అవసరాలు వచ్చినప్పుడు మాత్రం మన సంస్కృతి మనం కాపాడం. మన అవసరాలు లేకపోతే వేరే వాడికి అవసరానికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మనం సంస్కృతి అని గగ్గోలు పెడతా ఉంటాం. సైన్స్ ఒక పక్కన ఒకటి చెప్తా ఉండంటే మనకి ఆచార వ్యవహారాలు ఇంకోలా చెప్తాయి. అది సంస్కృతి. ఏంటి సంస్కృతి? మనకి ఉదాహరణకి ఎటువంటి విద్యను బోధించారు? మాకు స్కూల్లో ఎటువంటి విద్యను బోధిస్తున్నారు? ఒక పక్కనేమో టెక్నికల్ విద్య అంటారు, ఇంకో పక్కనేమో సంస్కృతి అని మాట్లాడుతూ ఉంటారు. దానికి సంబంధించింది సూర్యుడు అంటున్న మగ్గిరిగోళం అంటారు. ఇంకో పక్కన కుంతికిను కర్ణుడికి మధ్యన కుంతికి ఇంకెవరికి సూర్యుడికి మధ్యన కుంతికి సూర్యుడికి మధ్యన ఇప్పుడు కలిస్తే కర్ణుడు పుట్టాడని మాట్లాడుతూ ఉంటారు.
ఒక పక్కనేమో సైన్స్ మాస్టర్ ఏమో ఈ పిల్లోడికి ఏమో సూర్యుడేమో గగగగ మండుతున్న అగ్నిగోళం ఏమంటారు మండుతున్న అగ్నిగోళం నక్షత్రం అని చెప్తూ ఉంటాడు. అంత మండుతో చిన్న నొప్పును పట్టుకునే చేయగలిగిపోతుంది. అంత కౌగిలించుకున్నారు అనే దాన్ని మరి ఎందుకు తీసుకోలేదు? మరి ఎందుకు అదే పిల్లవాడు ఎందుకు తీసుకునే పరిస్థితి వచ్చింది? ఇటువంటి వైరుధ్యం ఉండటం వల్ల సంస్కృతికి టెక్నాలజీకి, సంస్కృతి పేరుతో మూఢత్వానికి, అంధత్వానికి, హేతుబద్ధతకి, సైన్స్కి మధ్య ఉన్న ఘర్షణ వల్ల విద్యార్థి ఎదగట్ల. మీలాంటి వాళ్ళు ఘర్షణ వాతావరణం సృష్టించడం వల్ల ఈ దేశంలో ఇంకా విద్యార్థులు ఎదిగే వాతావరణం రావట్లా. మరి ఒకసారి ఆలోచించండి. నిజంగా సంస్కృతి గురించి మనం మాట్లాడుకుంటే, భాష గురించి మాట్లాడుకుంటే, మనం నిజంగా సంస్కృతి నిజంగా దెబ్బతినే లెక్క అయితే మీరు ఎవరు వెళ్ళకూడదు కదా. మరి ఎందుకు? ఎక్కడ దెబ్బతింటుంది సంస్కృతి? నిజంగా మనం పాతకాలంలో ఉంటామా? అండమాన్లో ఉదాహరణకి మనకు తెలుసు, అండమాన్లో కొంత సమాజం ఉంది. వాళ్ళు మన ఇప్పుడు కొంచెం సివిలైజ్డ్ పర్సన్స్ ఎవరు వస్తారన్నా దగ్గరికి రానివ్వరు. కానీ ప్రభుత్వం వాళ్ళు ఇంకా బయటికి తీసుకుని జనసేన స్రవంతిలో తీసుకురావాలనుకుంటున్నారా లేదా? వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి చదువు నేర్పి, వాళ్ళకి విద్య నేర్పి, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి, వాళ్ళ మనుషులుగా అడవులు పడిగే జంతువుల్లా కాకుండా ఒక మనుషులుగా జీవించే వాతావరణాన్ని జనజన స్రవంతిలోకి ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. అటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇవి. మరి ఈ రోజున మేము పాతకాలంలోనే ఉంటాం అని పాతకాలంలోనే ఉంటాం కాదు, మీరు పాతకాలంలో ఉండాలి, మేము ఉంటాము, మేము మాత్రం ముందుకు వెళ్తాము అనే వాతావరణం మా దగ్గరికి వచ్చారు. పాతకాలమ్మ మమ్మల్ని కూడా జనజనంలోకి రానివ్వండి, దయచేసి జనజన స్రవంతిలోకి రానివ్వండి, చదువుకోనివ్వండి, ఇంగ్లీష్ మీడియం చదువుకోనివ్వండి. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి చాలామంది మిత్రులు మాట్లాడేది ఏంటంటే, ఇంగ్లీష్ మీడియం వస్తే సంస్కృతి దెబ్బతింటుంది, భాష దెబ్బతింటుంది, మనకి మీడియంలో ఉంటేనే వికాసం చెందుతారు అని. మానవ వికాసం, మనుషుల యొక్క సృజనాత్మకత పెరుగుద్ది లోకల్ లాంగ్వేజ్లో అన్నప్పుడు, సృజనాత్మకత పెరగాలి అంటే ఖచ్చితంగా పక్కన వాడికి అందుబాటులో ఆ భాషలో బుక్స్ ఉండాలి, ఆ బాక్స్లో అన్ని అందుబాటులో ఉండాలి. కానీ ఈ రోజున ఏ పుస్తకం చూసినా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఐటీఐ దగ్గర నుంచి, నర్సింగ్ దగ్గర నుంచి, ఇంటర్మీడియట్ లేకపోతే ఇంజనీరింగ్ దగ్గర నుంచి, కంప్యూటర్ సైన్స్ దగ్గర నుంచి, ఐటీ దగ్గర నుంచి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి, ఎక్కడ ఏ ఏ ఏ ఏ కోర్స్ చూసినా ఇంగ్లీష్లో ఉంటున్నప్పుడు మనం తయారు చేయలేనప్పుడు దయచేసి మరి అలాంటి పరిస్థితి పిల్లలకి ఎలాగిస్తారు? అదేమంటారంటే సృజనాత్మకత శక్తి పెరుగుద్ది. సృజనాత్మక శక్తి పెరగాలి అంటే అందుబాటులో తెలుగు చదివి ఆల్ ఆఫ్ సడన్ ఇంగ్లీష్లోకి వెళ్తే వాడికి సృజనాత్మక శక్తి పెరగట్లా, వాడికి జీవనాధారం పోతుంది. మీకు తెలుసో లేదు, విద్య సృజనాత్మకతను పెంచేదిలాగా ఉన్న పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ రోజున వేరే వాతావరణం, ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ లేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే, మీరందరూ కూడా తెలుగు మీడియంలో చదువుతూ ఉన్నట్లయితే ఇటువంటి సమస్య ఉత్పన్నమై ఉండేది. ఈ దేశ జనాభాలో ఉన్నటువంటి 85% మంది ఏమో ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు. ఈ దేశ జనాభాలో 15 నుంచి 20% ఉన్న మీరు మాత్రం ప్రైవేట్ స్కూల్లో చదివి ఉన్నటువంటి 10-15% ఉద్యోగాల్లో మీరే వెళ్తామన్నారు. భూములు మీకే ఉంటున్నాయి, ఆస్తులు మీకే ఉంటున్నాయి, ఎస్టీస్ మీకే ఉంటున్నాయి, ఆఖరికి ఉద్యోగాలు కూడా మీకే వస్తున్నాయి. మాకు ఉద్యోగాలే ఆస్తిగా సంక్రమించింది. ఆ ఉద్యోగాలు ఎలాగో రావాలి? చదువు ద్వారా రావాలి. ఆ చదువు కూడా అరకొర చదువులాగా తెలుగు మీడియంలో చదువుకోవటం వల్ల, ఇంగ్లీష్ మీడియంలో మేము చదవకపోవటం వల్ల మేము కాంపీట్ కాలేని పరిస్థితి వాతావరణం వస్తుంది. అది గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం అన్నారు. మీరు దానికి తెలుగు సంస్కృతి, తెలుగు భాష, మరి ఈ టీచర్లందరికీ ఇబ్బంది అవుతూ ఉంటుంది. మీరు ఎంత తెలివిగా మాట్లాడుతున్నారంటే నేను క్లియర్గా అర్థం. మేము ఇంగ్లీష్ భాషకి వ్యతిరేకం కాదు, మేము తెలుగు భాష కాపాడాలి, తెలుగు చదువుకునే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, తెలుగు పెరుగుకునే వాళ్ళకి అవకాశాలని రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకించకూడదు అని మాత్రమే మేము మాట్లాడుతున్నాం అంటున్నాం. మీరు నిజంగా ఆలోచించండి, నిజంగా గుండెల మీద చేసుకుని ఆలోచించండి. మీ పిల్లలందరినీ కూడా ఇదే స్కూల్లో చేసి తెలుగు స్కూల్లో చదివిస్తూ మీరు ఆ మాట అంటే మేము మీరు శ్రీనివాస్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, రాంబొట్ల శ్రీనివాస్ గారు చాలా గొప్ప ఆయన అని చెప్పేసి అంటాం. కానీ రాంబొట్ల శ్రీనివాస్ గారు ఆయన వీడియోలో చెప్పింది ఏంటంటే 3వ తరగతి వరకు నేను తెలుగు మీడియంలోనే చదివా, వెంకయ్యనాయుడు గారు చదవలేదా, లేకపోతే పెద్ద పెద్ద మేధావులందరూ చదవలేదా అని మాట. ఇంకో మేధావి ఇంకో ఆయన ఏంటంటే మన ముత్యాల రాజు గారు, బీసీ, అవి మీకు తెలుసో లేదో, కలెక్టర్ వెస్ట్ గోదావరి జిల్లాకి,
ఆయన ఆయన చదవలేదా? 2006 ఐఏఎస్ బ్యాచ్ టాపర్ #1 తిరగలేదు అందులో. మా జాతికి సంబంధించిన వ్యక్తే. హ్యాట్స్ ఆఫ్ టు ముత్యాల రాజు గారు. కానీ మాకు మీకు 10% నా మెరిటోరీ ఉంటే మాకు దానికి 10 అంతలు ఎక్కువ ఉంటేనే ఇదవుతుంది. అంత గొప్ప టాలెంట్ ఉన్నారు ముత్యాల రాజు గారికి. అలాంటి ఐఏఎస్లు ఐపీఎస్లు మా వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వాళ్ళు చాలామంది ఇక్కడి నుంచే వచ్చారు కాదంట్లా. కానీ అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు లాంటి ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ లేవు. ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్స్ అందరూ కాదు, కొంతమందే. మనం ఒకరిద్దరు ముత్యాల రాజు గారు, లేకపోతే ఒక కాకిమాధవరావు గారు, ఒక పివి సునీల్ కుమార్ గారి గురించి మనం అట్లా ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్స్ నో డౌట్. ప్రవీణ్ కుమార్ గారులే వీళ్ళందరినీ, రవిచంద్ర వీళ్ళందరినీ. కానీ ఒకరిద్దరి గురించి మాట్లాడట్లా. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇంకా ఉన్నటువంటి ప్రజల గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. మేము ఎంత కష్టపడి ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడం కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో మాకు తెలుసు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత మరి ఇంజనీరింగ్కో డిప్లొమాకో వచ్చినప్పుడు దగ్గర నుంచి మేము పెద్ద ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ పట్టుకుని దానికి తెలుగులో ఏంటి ఇంగ్లీష్లో ఏంటి అని చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేమేమి అంత ఈజీగా ఏమి రాలా. మీ పిల్లవాడు మాత్రం ఇమీడియట్గా 1వ తరగతి నుంచే ఇంగ్లీష్ చదువుతాడు. ప్రీ నర్సరీ స్కూల్స్ మీకు స్టార్ట్ అయినాయి. నర్సరీ స్కూల్స్, ప్రీ నర్సరీ స్కూల్స్, ఎల్కేజీ యూకేజీలు ఇవన్నీ పెట్టి మీకు విద్యను ఇస్తూనే వెళ్తున్నారు. అవి వ్యాపారం చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు సంస్కృతి కోసం మాట్లాడట్లేదు, మీరు భాష కోసం మాట్లాడట్లేదు. భాష కోసం మాట్లాడితే భాష కోసం మీరు ఇప్పటి వరకు ఏం చేశారు? ఒక గ్రంథాలైనా తెలుగు గ్రంథాలైనా మీరు నడిపారా? లేదు. తెలుగును ప్రమోట్ చేయడం కోసం ఎక్కడికైనా తిరిగారు? అసలు ఏమైనా మాట్లాడారు? అసలు ఎప్పుడన్నా మాట్లాడారా? గిడుగు గురజాడ గారు గిడుగు గారిని మరి మీరందరూ కోట్ చేస్తూ ఉంటారు. గిడుగు గారు గురజాడ గారు తెలుగును భాషను కాపాడుకోవడం కోసం, ఇటువంటి తెలుగు భాషను ఇటువంటి దీన్ని కాపాడుకోవడం కోసమా? తెలుగు మాట్లాడే వాళ్ళ గురించి, తెలుగు యొక్క ఆలోచన గురించి మాట్లాడుంటారు. కానీ తెలుగు ప్రజల్ని దుర్మార్గంగా అణిచివేయాలని కాదు కదా. 80% మంది మీ వాళ్ళు చదువుతుంటే 20% మంది మీలో ఉన్న పేదలు మరి అణిచివేయబట్టం కాదా? తెలుగు అందకుండా నిరాకరించడం కాదా? మీ వాళ్ళని మీరు అణిచివేసుకుంటారా? మీ వాళ్ళని మీరే తొక్కేస్తారా? మీ వాళ్ళ గురించి మీరే ఇచ్చేస్తూ ఉంటారు. తప్పండి శ్రీనివాస్ గారు, తప్పండి శ్రీనివాస్ గారు, తప్పండి. మేధావులందరికీ తప్పు. మీరు మానవతావాదులాగా వ్యవహరించండి. నిజంగా మీరు మానవతావాదులు అయితే ఇంకోటి చేయవతనివ్వండి. 10 మందిని తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయండి. మీరు ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసే వాతావరణం లేదు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ని సహకరించి మానవ వికాసానికి, సృజనాత్మక శక్తి ఇంకా బాగా పెరగడానికి దోహదపడుతుంది. మీతో తెలుగులో మాట్లాడినప్పుడు కదా ప్రాబ్లం. మనవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అమ్మ అనాలా, మమ్మీ అంటారా? అరే ఈరోజు వరకు కూడా అమ్మ అయ్య అని మా వాళ్ళే అంటున్నారు, మమ్మీ డాడీ అని మీ వాళ్ళు అంటున్నారు. అమ్మ అయ్య అనేది మా వాళ్ళే, ఇంకెవరు అంటలా. మీ వాళ్ళు అమ్మ అయ్యా అంటారు. మాకు ఎట్టుంది ఈ రాంబొట్ల శ్రీనివాస్ గారు కానీ ఇలాంటి వారు కానీ మాకు ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక కథ చెప్తే, కథ ఏం కాదు, పురాణాల్లో కథలే కదా, ఓకే, చరిత్ర అయితే కాదు. రాముడు నిద్రపోతూ ఉన్నారు. ఆయన ఒక బ్రాహ్మణసి పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేసిందంటే టింగ్ 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 అంటే గంట కొట్టింది. రాముడి ఆస్థానంలో ఎవరైనా వచ్చి గంట కొట్టిస్తే ఆ గంటని మోగించిన వాళ్ళని ఏంటని రాముడు వచ్చి ఆ విషయాన్ని తీసి చావుతుంది. ఇప్పుడు రాముడు గారు వచ్చి గంట కొడితే టింగ్ టింగ్ అని అక్కడ రాముడి దగ్గర ఒక బ్రాహ్మణసి ఒక పిల్లోని తీసుకొచ్చి గంట కొట్టినప్పుడు రాముడు వచ్చిన వెంటనే ఆయన వెనక ఒక అస్త్రాలు ఉంటాయి కదా, టింగ్ టింగ్ అంటే పైకి లేస్తూ ఉన్నాయి. అవి ఏంట్రా బాబు అని పైకి లేచి కింద లేపుతా ఉన్నాయి. అక్కడేమో బ్రాహ్మణ పిల్లోడితోనేమో ఒక స్త్రీ రోధిస్తూ ఉంది. ఏంటమ్మా నీ బాధ అని చెప్పేసి అక్కడ ఉన్న ఋషులు, మంత్రులు, మీలాంటి పండితులందరూ కలిసి కూర్చున్నప్పుడు అక్కడ శూద్రుడు అనే శంభూకుడు అనే శూద్రుడు అక్కడ తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేయటం వల్ల బ్రాహ్మణ పిల్లోడు చచ్చిపోయాడు అని చెప్పేసి మాట్లాడాడు. ఇది ఎంత శాస్త్రీయం ఆలోచించండి ఒకసారి. అప్పుడు గబుక్కుని రాముడు గారు రాంబాణం తీసి, ఎప్పుడు వాడిన ఆయన రాంబాణం తీసి శంభూకుడిని తలనరికేశాడు. నిజంగా చరిత్రలో నుంచి చూస్తే ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు. మీరు ఈ రాంబొట్ల శ్రీనివాస్ గారి ద్వారానో, డాక్టర్ శ్రీనివాస్ గారి ద్వారానో, లేకపోతే ఇంకో మేధావి ద్వారానో ఏం చేస్తున్నారంటే, మీరు ఈ పిల్లనే దాంతో రాంబాణం లాగా వాడి మా యొక్క చదువుకుంటున్నాం. తపస్సు అంటే చదువుకోవడం. అప్పుడు తపస్సు మీరు తప్ప ఇంకెవడ చేయటానికి లేదు. ఆ దేవతల యొక్క ఇది మీరు తప్ప ఇంకెవడ చేయటానికి లేదు. ఇప్పుడు ఆ తపస్సు చేసే ఈ విద్యనే, చదువునే తపస్సుగా మేము భావిస్తూ తపస్సు చేస్తూ ఉంటుంటే, ఆ జగన్మోహన్ రెడ్డి గారు కాస్త కోస్త విద్యని అందిస్తుంటే మీకెక్కడ ఉద్యోగాలు మేము వచ్చి కాంపిటీషన్ అయిపోతామన్న భయంలో మీకెక్కడ రావాలని మెరిట్తో
మెరిట్ మా మెరిట్తో మీరు తట్టుకోలేక, మా మెరిట్కి మీరు కాంపీట్ కాలేక, మాకు కావాల్సినటువంటి ఇది లేక మీరు ఒకటి వాడేశారు పిల్ రాజ్యాంగంలో. ఆయన కోర్టులేమీ నిరాకరించలా, హైకోర్టు తెలీదా, జడ్జెస్కి ఏం తెలీదా? మీకులాగా అందరూ ఉంటారా? జడ్జెస్కి కూడా తెలుసు. మీరు పెట్టుకోండి అని ఓకే పెడతారు. అడగండి. నిజంగా ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఎవరైనా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇంప్లిమెంట్ అయిన తర్వాత తెలుగు చదువుకోవడానికి ఒక 10 మందో 20 మందో వస్తే, ఆ 10 మందో 20 మంది వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ప్రత్యేకమైన స్కూల్ పెట్టండి అని చెప్పేసి మీరు అడిగితే మీకు నిజంగా జాతి పట్ల పబ్లిక్ పట్ల చిత్తశుద్ధి ఉందనుకోవచ్చు. కానీ అది లేదు. మీకున్నది ఒకటే, మీ ప్రయోజనాలు మాత్రమే, మీ ప్రయోజనాలు తప్ప మీకు వేరే ప్రయోజనాలు మీకు లేదు. మీ ప్రయోజనాల కోసం మమ్మల్ని బలిపశువులు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకుమించి ఏమీ లేదు. ఈ రోజున కాకపోయినా రేపైనా వస్తుంది. మా విద్యాశాఖ మంత్రి గారు దాని మీద కరెక్ట్గా ఉన్నారు, గట్టిగా ఉంటాడు ఆయన, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే మా దళితుడే, ఆయన చక్కగా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు దళిత పక్షపాత ఆయన ఎలాగో చేస్తున్నారు. దయచేసి మిగిలిన ప్రతిపక్ష నాయకులు కానీ మిగిలిన వాళ్ళు కానీ మేమందరం మేధావులను కానీ మేము రిక్వెస్ట్ చేసేదంటే మా నోటి కాడ కూడు దయచేసి మీరు తీయొద్దు. మాకు విద్య తర్వాత ఉద్యోగం తర్వాత సంపాదించుకున్న ఆస్తే ఇది వచ్చింది. దాన్ని మీరు చేయొద్దు. నిజంగా మాకు ఏదన్నా న్యాయం చేయాలంటే, రేపు మీదంతా మేము చేయాలి అంటే మేమేం చేయాలనుకుంటున్నామంటే మా తరపున మీరు పోరాటం చేయండి. సుప్రీంకోర్టుకి వెళ్తామని అంటున్నారు. సుప్రీంకోర్టు కూడా వెళ్ళవసరంలా. చిన్న మదర్సాలకి లేకపోతే చిన్న స్కూల్స్, ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అందరికీ ఆర్టికల్ 46 ప్రకారం, రాజ్యాంగం ప్రకారం సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ పెట్టాలనుకుని ఆర్టికల్ నిర్బంధ విద్య ఇవ్వాలని చెప్తున్నప్పుడు ఏదో చిన్న స్కూల్స్ జిల్లాకి 2, 3 స్కూల్స్ పెట్టినట్టుగా ఇప్పుడు మన దీని ప్రకారం ఎవరైనా కోరే వాళ్ళు ఉంటే అలాంటి పెట్టి చేయొచ్చు. అదే అన్నారు మండలానికి ఒక స్కూల్ పెడతా అన్నారు. మీకు వచ్చిన నష్టం ఏంటి? మండలానికి ఒక స్కూలో లేకపోతే అవసరం, మీ డిమాండ్ ఎక్కువ ఉంటే వెళ్తూ ఉంటారు. కానీ మా వాళ్ళని మాత్రం భ్రమంలో గురి చేయొద్దు. ఇంగ్లీష్ విద్య నేర్చుకోవటం ద్వారా ఈ రోజున గ్లోబలైజేషన్ ప్రాసెస్లో, గ్లోబల్ విలేజ్ అయిన ప్రాసెస్లో ఇంగ్లీష్కి చాలా ప్రాధాన్యత జరిగింది. అంత ప్రాధాన్యత కలిగిన ఇంగ్లీష్ విద్యకి ఈ రోజున మనం మా వాళ్ళకి అందకుండా చేస్తే మాకు నిజంగా ఇంకా వేరే అవకాశాలు లేవు. మీ దగ్గర బానిసలాగా పనిచేయాలి. ఇప్పుడు ఈ రోజున ఈ లైవ్ ఎందుకు పెట్టామంటే, ఈ రోజున మా కార్యకర్తలందరికీ కూడా ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాం. ఈ రోజున అంబేద్కర్స్ ఇండియా మిషన్ రాష్ట్రం మొత్తం మీద ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన ఎజెండాతో ముందుకు వెళ్తా ఉంది. ఈ రోజున మేము రోడ్ల మీదకి వచ్చి రాలేని పరిస్థితి ఉంది కాబట్టి మా మీడియా ద్వారా, సోషల్ మీడియా, నిజంగా అప్పుడు ఏ మీడియా కూడా మమ్మల్ని పిలవట్లా. మరి నిజంగా అది ఇంకా దౌర్భాగ్యం. ఎందుకంటే మీకు కనపడే అన్ని 85% ప్రజలు ఉండవు. ఎక్కడో ఆ మారుమూల అంటే ఈ మాట్లాడొచ్చో లేదో తెలియదు కానీ ఒక చిన్న రాజధానికి సంబంధించిన సమస్య అయితే అది జాతీయ సమస్య అయిపోతుంది. ఒకడో ఇద్దరు ఆకలితో చచ్చిపోతున్నాడు అని ఇదైతే మీడియాలో జాతీయ సమస్య అవుతుంది. 85% మంది ప్రజలకి టీవీ 10, ఒక టీవీ 9 అటు ఇటుగా తప్ప, సాక్షి టీవీ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన వచ్చిందని ఏదో అంటూ ఉంటారు మీరు. నాకైతే అది తప్ప ఇంకా ఏ టీవీ వాళ్ళు దాన్ని చూపించట్లా. నేను అడుగుతున్న మా వాళ్ళని, దయచేసి మీరు ఈ ఫేస్బుక్ సంబంధించిన ఆయన లేకపోతే, ఈ వాట్సాప్లు కనుక లేకపోతే మాకు సంబంధించి మా వాయిస్ వినిపించే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఈ రోజున అందుకనే ఈ రోజున మేమేం చేయాలనుకున్నామంటే, మా వాళ్ళందరికీ మన కోసం పనిచేయని పత్రికలను కానీ, మన కోసం మాట్లాడని ఏదైతే మీడియాని కానీ బ్యాన్ చేయండి. మీరు చూడొద్దు దయచేసి. ఎందుకంటున్నానంటే, మీకోసం మాట్లాడినప్పుడు మనంలో నువ్వు లేనప్పుడు, నేనులో నువ్వు లేనప్పుడు, మనంలో నువ్వు లేనప్పుడు నువ్వు చూసి ఉపయోగం ఏంటి? నీ అంశం లేనప్పుడు నువ్వు చూడటం వల్లే వాళ్ళ రేటింగ్స్ పెరుగుతున్నాయి. ఈ దేశంలో మీకు తెలుసో లేదో, విదేశాల నుంచి ఇక్కడ ఇండస్ట్రీలు పెడుతున్నారన్నా మనుషులు చాలామంది ఎవరైతే ఉన్నారో విదేశాల నుంచి ఇండస్ట్రీలు పెడుతున్నారన్నా, విదేశాల నుంచి ఇండస్ట్రీస్ వచ్చి పెడుతున్నారన్నా, లేకపోతే అనేక మంది ఇక్కడికి వస్తున్నారు. లేబర్ ఎక్కువ, మనుషులు ఎక్కువ. ఈ మనుషులందరికీ విధి కావాలా? ఈ మనుషులందరూ కనుక
ఏదైతే చూడటం మానేశారో, మనం కొనటం మానేస్తే వాడి షాప్ మూతపడుద్ది, మనం చూడటం మానేస్తే వాడి ఇది మానేది, మనం వాడటం మానేస్తే వాడి ప్రొడక్షన్ మూతపడుద్ది, మనం చూడటం మానేస్తే వాడి టీవీ ఛానల్ మూతపడుద్ది. అంత శక్తి మన దగ్గర ఉంది. కానీ ఇందులో మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఒక సమిష్టి శక్తిగా ఎదగలేకపోయాం. సరే, వాడి మీద ద్వేషం పెంచడం కోసం, వాడిని తిట్టక కోసం కాకపోయినా ఎంత దౌర్భాగ్యం అంటే 15% మంది ప్రజల మనోభావాల కోసం కూడా కాదది. 15%లో 2% ఓకే 15% మంది ఆలోచనల కోసం అందరూ రోడ్ల మీదకి, అందరూ టీవీల ముందుకి అందరూ వస్తూ ఉంటే 85% మందికి సంబంధించిన ప్రజలు రాలేకపోవటానికి కారణం అంటే చైతన్యం లేకపోవటం. అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఈరోజు ఈ రాష్ట్రంలో గ్రామాన ఆ చైతన్యం తీసుకురావాలనుకుంటుంది. ఏమని అంటున్నారు? ప్రభుత్వం ప్రజలందరూ కోరుకున్నట్లయితే, ఏ ప్రజలు కోరుకున్నట్లయితే మా ప్రజలందరూ కోరుకుంటున్నారు. మేము ఈ రోజున అంబేద్కర్ ఇండియా మిషన్ తరఫున రాష్ట్రం మొత్తం మీద ఒక సంకేతం ఇస్తున్నాం. గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క కరోనా వైరస్ బాధ తీరిపోయిన వెంటనే గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ ఇండియా మిషన్ కార్యకర్త గ్రామాన ప్రతి ఒక్కరికి తిరిగి చైతన్యం తీసుకుని వచ్చి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరి చేత సంతకాలు చేయించి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము, సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 85% మంది ప్రజలు ఈ విద్యను కోరుకుంటున్నారు. మీరు మాకు అనుకూలంగా చేస్తా ఉన్నారు. మీరు మాకు అనుకూలంగా ఉన్నంత కాలం మేము మీ వెనకే ఉంటాము అంటాం. దయచేసి మిగిలిన పార్టీలు కూడా దయచేసి ఆలోచించండి ఒకసారి. మిగిలిన వాళ్ళు కూడా ఆలోచించండి ఒకసారి. మాకు అన్ని న్యాయం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు? రాజధాని సమస్య వస్తే గగ్గోలు పెడతా ఉంటారు. లేదు అనుకుంటే ఇంకొకటికి సమస్య వస్తే గగ్గోలు పెడతా ఉంటారు. ఇంకొకటి ఎవడైనా స్కూల్స్ మీద దాడి చేసి ఏదన్నా ఐటీ వాడు దాడి చేస్తే దాన్ని మాత్రం ఫోకస్ చేసి చూస్తూ ఉంటారు. 85% మంది ప్రజలు మీకు అవసరం లేదా? మీడియా నడుతున్న రిక్వెస్ట్ చేస్తున్నా, మీడియా ప్రజలారా, ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో 4 స్టాండ్స్ ఆన్ 4 పిల్లర్స్ అని అంటారా? మరి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, ఆ తర్వాత ఈ 3 గనక సరిగ్గా సక్రమంగా పనిచేయకపోతే ప్రజల పక్షాన వహించి మీరు మీడియాని తీసుకెళ్ళాలి. ప్రజల పక్షాన మీరు వాయిస్ని వినిపించాలి. ఏ ప్రజల పక్షాన వాయిస్ వినిపిస్తున్నారు? మన కోసం వినిపించిన మీడియా కోసం మనం ఏమి చూడాలన్నంత అవసరం లేదు. పెట్టుబడిదారుల వ్యవహారం కోసం, మీడియా వ్యవహారం కోసం ఇది మన అవసరంలా. మా డిమాండ్ ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల విద్యని ప్రవేశపెట్టాలి. మేము తెలుగు విద్యకి ఎవరైనా తెలుగు కావాలనుకుంటే ఆల్రెడీ మా సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఖాళీగా ఉంటాయి, అటు పెట్టుకోండి అంతే. అలాగా పెట్టుకోండి, జిల్లాకు ఒకటి మండలానికి ఒకటి పెట్టుకోండి, నో ప్రాబ్లం. నాకు తెలిసి తెలుగు మీడియం మీరందరూ తెలుగు మీడియంలో జాయిన్ అయినా అన్ని స్కూల్స్ అవసరంలా, ఇన్ని స్కూల్స్ అవసరంలా. మేమందరం ఉన్నాం కాబట్టి తెలుగు మీడియం కావాలి. మేమందరం కూడా ఒకటి కోరుతున్నాం. అంబేద్కర్స్ ఇండియా మిషన్ తరఫున రాజ్యాంగం అనుసరించి ఆర్టికల్ 46ను అనుసరించి విద్యని కంపల్సరీగా బాబాసాహెబ్ అంబేద్కర్ కోరినట్టు దాన్ని అమెండ్ చేసి మళ్ళీ ఫండమెంటల్ రైట్స్లో ఎలాగో పెట్టారు కాబట్టి, సరే ఫండమెంటల్ రైట్, విద్య అనేది ఫండమెంటల్ రైట్ కాబట్టి ఈ రోజున గ్లోబలైజేషన్ ప్రాసెస్లో ఆంగ్ల మాధ్యమం కంపల్సరీగా తప్పని పరిస్థితి కాబట్టి ఆంగ్ల మాధ్యమంలో స్కూల్ పెట్టి అన్ని స్కూల్స్కి నిర్బంధం ఉచిత విద్య ఇవ్వాలా? మీరేమన్నారు? నిర్బంధం చేయడానికి వీల్లేదు అంటున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్బంధం చేయాలి అన్నారు. నిర్బంధ ఉచిత విద్యను అడిగారు ఆయన. ఆర్టికల్ 46 ప్రకారం 14 సంవత్సరాలు మీ బిడ్డలు కూడా నిర్బంధం ఉచిత విద్య అన్నారు. ఇదే డిమాండ్ మాలో చైతన్యం వస్తే మేమందరం ఏకమయ్యి మిమ్మల్ని అందరం ఒకటే అనుకుంటున్నాం. ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మీడియంలో పెట్టాలా? మాకు పెడితే ప్రైవేటు పాఠశాలలో తెలుగు మీడియం పెట్టాలా? తెలుగు మీడియం ద్వారా మీ బిడ్డలు చదవాలా? మీరు డబ్బులు పెట్టుకుని చదువుకోండి, మాకేం ప్రాబ్లంలా. మాకొక న్యాయం, మీకొక న్యాయమా? మాకొక ధర్మం, మీకొక ధర్మమా? ప్రైవేటు పాఠశాలలో మా వాళ్ళ పిచ్చోళ్ళు చాలామంది తెలియదు. ఐఐటీలు, ఎన్ఐటీలు పరిగెడతా ఉంటారు. ఐఐటీ సీట్లు, ఎన్ఐటీ సీట్లు తిప్పి కొడితే 10,000 ఉండవు. దగ్గర కోట్ల మంది రాస్తూ ఉన్నారు. ఒక్కొక్కడు 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు, కొన్ని చోట్ల 5-6 లక్షల రూపాయలు ఒక్కో వ్యక్తి దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలు లూటి జరుగుతుంది విద్యా దోపిడీ. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో విద్యా దోపిడీని అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి చేతులెత్తి విన్నవించుకుంటున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగా మీరు వచ్చిన వెంటనే మా ఎజెండాలో భాగమైనటువంటి బెల్ట్ షాపుల్ని, మా అధ్యక్షులు సునీల్ కుమార్ గారు ఎజెండాలో మాకు చెప్పిన బెల్ట్ షాపులు కావచ్చు, మధ్యరైతు దళిత వాడని మేము ఆశించాం. మీరు బెల్ట్ షాపులు రద్దు చేసి ఆ విషయాన్ని తీసుకుని వచ్చారు. చాలా సంతోషం. నిజంగా మీకు జై భీములు చెప్తున్నాం. అలాగే అంతేకాకుండా చాలా అంశాలు మీరు చేశారు.
చాలా మీరు ఇప్పుడు ఈ రోజున కరోనా టైంలో మీరు కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దాని గురించి మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే విద్య విషయంలో ఇటువంటి కుట్రదారుల్ని, ఇటువంటి క్రూరుల్ని మాటలు నమ్మకండి, వినకండి. 85% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. వాళ్ళకి విద్య లేదు. నిజంగా మీరు గనక ఇచ్చేస్తే చిత్తశుద్ధిగా మీరు నిర్వర్తిస్తున్నారు. ఇంకా చిత్తశుద్ధిగా నిర్వర్తించి ఆర్టికల్ 46 ప్రకారం వీళ్ళందరికీ నిర్బంధంగా పెట్టండి. వాళ్ళకు కూడా నిర్బంధం చేయండి. వాళ్ళని కూడా మీరు విద్యని వ్యాపారీకరణ చేయొద్దు అని చెప్పేసి చెప్పండి. వాళ్ళు కూడా నోరు మూస్తారు. ఇప్పుడు జరుగుతున్న కుట్రంతా ఇదంతా కార్పొరేట్ సంస్థల కోసం, వాళ్ళ విద్యా అవసరాల కోసం, వాళ్ళ వ్యాపారం కోసం మాట్లాడుతున్నారు. అలా కాకుండా మా వాళ్ళు ఎవరైనా కొంచెం చదువుకుని విద్య నేర్చుకుని ముందుకు వస్తే వాళ్ళ కాంపిటీషన్ అవుతారని అంటున్నారు. మెరిట్ అంటే ఏంటి? కాంపిటీషన్ అయితేనే కదా మెరిట్. రానివ్వండి, చూసుకుందాం అది. సో అందుకని నేను ఒకటి కోరుతున్నాను. ఇంకో విషయం మీరందరికీ తెలియజేయాలనుకుంటున్నది ఏంటంటే, మీరు ఉచిత నిర్బంధ విద్యను అందించాలా, నిర్బంధంగా విద్యని అందిస్తూ ఇంగ్లీష్ మీడియంలో అందించాలా. ఇంగ్లీష్ మీడియంని ఇచ్చి మా బిడ్డల భవిష్యత్తును అభివృద్ధి చేసేలాగా మీరు చూడాలా. ఆ విధంగానే మేమందరం కూడా మా జాతి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆంగ్ల విద్య అనేది చాలా అవసరం. టీచర్లందరికీ మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా కొంచెం టీచర్లందరూ కూడా మీరు మనసుతో ఆలోచించి మా గురించి ఒకసారి ఆలోచించి, అందులో మీ బిడ్డలు కూడా అనేక మంది ఉన్నారు. మీ బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోకాక మీ జాతి బిడ్డలు మీ వల్లే మేము ఇలాగా కాస్త ఉద్యోగంలో రాగలిగాం. మీ జాతి బిడ్డలైన వాళ్ళు ఇంకా పూరు గుడిసెల్లో బతుకుతూ ఉన్నారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించండి. 1 సంవత్సరం మీకు కష్టం అవుతుంది కాదంటలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం 1 సంవత్సరం కష్టం అవుద్ది, 2వ సంవత్సరం కొంచెం ఈజీ అవుద్ది, 3వ సంవత్సరం ఇంకా ఈజీ అవుద్దని చక్కగా చెప్పారు. దాన్ని అనుసరించండి. అలా కాకుండా ఇటువంటి వాళ్ళ కుట్రల్లో పడితే ప్రభుత్వ పాఠశాలలు మూసేసుకునే పరిస్థితి వస్తుంది. మేము కూలో నాలో అప్పు తీసుకుని మా ప్రజలు కూడా ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తారు. లాభపడేవాడు ఆడైపోతూ ఉంటాడు. ఇక్కడ ఇది జరుగుతూ ఉంటుంది. సో దయచేసి అర్థం చేసుకోండి. రాష్ట్రం మొత్తం మీద మా కార్యకర్తలందరికీ మేము ఒకటే చెప్తున్నాం, ఆంగ్ల విద్య కోసం ఉద్యమిస్తాం. గతంలో మీరు జీవో తీసుకొచ్చినప్పుడు విమర్శిస్తున్న వాళ్ళందరూ నోరు మూయించింది మేమే రాష్ట్రం మొత్తం తిరిగాం. అలాగే ఈ కోవిడ్-19 అయిపోయి మీరు ఎత్తేసి మాకు తిరిగే అవకాశం ఇస్తే మా కోసం మీకోసం కాదు, మా కోసం మేము పని చేసుకుంటాం. గ్రామాన తిరిగి మా ప్రజలందరినీ చైతన్యపరిచి వాళ్ళందరి యొక్క ఆలోచనలు ఆంగ్ల విద్య వైపు ఉన్నాయని చెప్పేసి నిరూపిస్తాం. ప్రజలందరూ కోరితే మీరు పెట్టుకోండి అని ప్రభుత్వం కోర్టులు అన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కోర్టులు కానీ లేకపోతే మీ పాలకులు కానీ మాకు వ్యతిరేకలని మేము అనుకోవట్లేదు. ఇటువంటి అవకాశవాదులు, మతోన్మాదులు, లేకపోతే లేదు అనుకుంటే దాన్ని ఏమంటారు, మూడులు అంటారు, ఏమంటారు, అదే అంధకారంలో ఉన్నటువంటి మూడులు ఏమంటారు, ఛాందస్సులు. ఈ ఛాందస్సులు ఇలాగే ఉంటారు. ఒకళ్ళిద్దరు ఛాందస్సుల మాటలు విని మీరు నమ్మవసరం లేదు. మీరు వీళ్ళు చెప్పినట్టుగా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయండి. మీ ఒక్కడు కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కావాలని రాకుండా చూసుకునే బాధ్యతని అంబేద్కర్స్ ఇండియా మిషన్ చూసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. మా కార్యకర్తలందరికీ ఒకటే విన్నపం చేస్తున్నాం. ఎవరైనా సరే మన వాళ్ళు అజ్ఞానంలో ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగు మీడియం కావాలి అని ఎవరన్నా ముందుకొస్తే వాడి దగ్గరికి వెళ్ళి చెప్పండి దయచేసి, అయ్యా ఇంగ్లీష్ చదువుకుంటే నీ బిడ్డ ఇంగ్లీష్లో ట్రంప్తో మాట్లాడుతూ ఉంటారు. ట్రంప్తో మాట్లాడి నీ బిడ్డ ఫారిన్ వెళ్తాడు, నీకులాగా కూలీ నాలి చేసుకునేలాగా ఉండడు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేయండి. పార్టీల కోసం పనిచేసేవాళ్ళు, ఆ పార్టీ ఇంటే ఈ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు దయచేసి మాట్లాడకండి. మీరు గమనించండి. మీరు ఈ భాస్కర రాంభట్ల గారు గతంలో ఏ పార్టీలు ఉన్నారో ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నారో మీరు గమనిస్తూ ఉన్నారు. పార్టీలు మారినా వాళ్ళ ఎజెండాలు మారలా. దయచేసి మీరు కూడా ఒకటి అర్థం చేసుకోండి. మనం ఎక్కడున్నా సరే మన ఎజెండాని మనం తీసుకుని వెళ్ళాలా. నీ ఎజెండా మీద నువ్వు ఉంటే, నీ లక్ష్యం మీద నువ్వు ఉంటే అన్నీ నీ దగ్గరకు వస్తాయి. ఖచ్చితంగా మనం పార్టీలకు ఓటేసి గెలిపించాం, అయిపోయింది. పార్టీలకు ఓటేయకుండా ఓడించాం, అయిపోయింది. 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్లు జరుగుతాయి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మాట్లాడదాం. ఈ 5 సంవత్సరాలు మన ఎజెండా కోసం మాట్లాడాలి, మన దళితుల కోసం మాట్లాడాలి, మన బహుజనుల కోసం మాట్లాడాలి, మన అభివృద్ధి కోసం మాట్లాడాలి. ప్రభుత్వాలు మనకు అనుకూలంగా చేసినప్పుడు వాళ్ళకు సమర్థిస్తూ మనం ఉన్నామన్న భరోసా ఇవ్వాలి. మనకు అనుకూలంగా లేకుండా వ్యవహరించినప్పుడు మనం
ఖచ్చితంగా ఇది మాకు ఆటంకంగా ఉందనేది వ్యక్తపరచాలా, మనకు అన్యాయం జరుగుతుందనేది వ్యక్తపరచాలా, భావీకరణ చేయాలా, అటువంటి మనస్తత్వం కలిగి ఉండాలా. దయచేసి ఫేస్బుక్లోను వాట్సాప్లోను చాలామంది నా మిత్రుల్ని అంబేద్కర్ వాదులుగా చెప్పుకుంటూ ఒక పార్టీకి ఇంకో పార్టీకి అని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మాట్లాడకండి. మనం ఎట్టి పరిస్థితుల్లో అంబేద్కర్ వాదులుగానే ఉండాలా. మన వాడిని మనం ఎప్పుడు దూషించుకునే విషయాన్ని మనం చేయకూడదు. అందులో మా అధ్యక్షులు మన వాళ్ళని ఎప్పుడు కూడా మనం దూషించకూడదు అనే దీన్ని తీసుకోవడం జరిగింది. మన వాడు తప్పు చేసినా కడుపులో పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం ఆ విషయంలో ముందుకెళ్ళాలా. అంబేద్కర్స్ ఇండియా మిషన్ రాష్ట్రం మొత్తం మీద పనిచేస్తూ ఉంది. ఈ రోజున అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఎజెండాని ఫిల్ఫిల్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జైభీం చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకున్నందుకు సమర్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని జైభీం తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మిగిలిన పార్టీలు ఎవరైతే సమర్థిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ జైభీం సమర్థిస్తున్నాం. దయచేసి ఇక్కడి నుంచి అయినా వ్యతిరేకించొద్దని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. అలాగే మేధావులైనటువంటి ఎవరైతే ఉన్నారో మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళందరూ దయచేసి మీరు ఎవరు కూడా మా విషయంలో ఒక మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఇలాగ గిల్లులు వేసి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని తెలియజేస్తూ జై భీమ్ తెలియజేస్తున్నాను. జై భీమ్. ఓకే, ఉన్నా మరి.